సో, ఇప్పుడు అక్కడ చూసా అంటే ఇంకో స్పెసిఫిక్ కంట్రోల్ ఉన్నది. సో, ఈ కేస్‌లో ఏంటంటే నావిగేషన్ లిస్ట్ ఒకటున్నది. సో, SAP.TNT.navigation. సో, ఇది మనకు సూట్ అవుతుంది. సో, ఇందాకల చెప్పాను చూడు, ఇలా ఐకాన్స్ కావాలంటే ఇలా ఐకాన్స్ కావచ్చు. సో, మెనూ కన్నా మెనూ కూడా సిమిలర్ ఫంక్షనాలిటీ చూపిస్తుంది. బట్ ఇలా మినిమైజ్ అయినప్పుడు ఇలా ఐకాన్స్ కావాలంటే ఈ ఐకాన్ బదులు నువ్వు ఇమేజ్ పెట్టొచ్చు. ఇలా కేటగరీస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ పెట్టొచ్చు. సో, ఇలా కొలాప్స్ చేయొచ్చు. సో, లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎక్కువ మినిమలిస్టిక్ స్పేస్ బెటర్‌గా డిజైన్ చేయొచ్చు. సో, ఇలా వేరియస్ సబ్ సెక్షన్స్ కింద ఇలా మనం కూడా మొత్తం యూజ్ చేయొచ్చు. ఓకే. సో, ఇదొక ఆప్షన్. ఓకే. సో, ఇలాగే యూజ్ చేసి ఇలాగే డిజైన్ చేయాలని కాదు. మీరు ఎలాగైనా డిజైన్ చేయొచ్చు. 3 పార్టిషన్స్ కావాలనుకుంటే 3 పార్టిషన్స్ కింద తీసుకోవచ్చు. ఫ్రీ టు డిజైన్ ఎనీవే. సో, ఈ ఏరియాలోని వి గాట్ అవర్ సో, ఫస్ట్ ఏరియా ఇలా మెనూ ఏరియా కింద పిక్చర్ పంపించాను నేను దీంట్లో. ఓకే. సో, ఇప్పుడు ఏది ఇమేజ్ లెట్ మీ డౌన్లోడ్. సో, ఇక్కడ టీఎన్టీ కంట్రోల్ మనం యూజ్ చేయొచ్చు. SAP.TNT అవునా? సో, డాట్ నావిగేషన్ లిస్ట్ ఇలా నువ్వు ఎనీవేర్ జస్ట్ నువ్వు ఓకే ఒక హై లెవెల్‌లో ఏదేది యూజ్ చేస్తే బాగుంటుంది అనేది చూస్తే దాన్ని బట్టి మన తర్వాత కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇది ఇమేజ్ సో, ఈ లెఫ్ట్ సైడ్ ఏరియా అయిపోయిందా? సో, లెఫ్ట్ సైడ్ ఏరియాలో నేను ఆల్ యూ హావ్ టు సెట్ దిస్ టీఎన్టీని ఇలా స్పెసిఫై చేయొచ్చు. సో, బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ కేటగిరీ కింద ఇలా రాయొచ్చు. సో, సేమ్ ఇప్పుడు సారీ. సో, ఇక్కడ ఈ కేస్‌లో నీది బ్యాలెన్స్ అవుతుంది. సో, కావాలంటే ఫస్ట్ ఐకాన్ నువ్వు నేమ్ ప్రొఫైల్ కింద చూపించు. తర్వాత ఇలా నెస్టెడ్ కింద ఇక్కడ వేరియస్ ఇది బ్యాలెన్స్ కింద ఇక్కడ టైటిల్ చూపించి మిగతావన్నీ కూడా సబ్ ఐటమ్స్ కింద చూపించొచ్చు. బ్యాలెన్స్ కింద ఫస్ట్ టైటిల్ కింద చూపిస్తావు. మిగతావన్నీ కూడా ట్రాన్సాక్షన్ కింద. సో, ఐటెమ్ 2 నీకు బ్యాలెన్స్ 2460 అనేది అలా అమౌంట్ కింద చూపించొచ్చు. అండ్ సబ్ ఐటమ్స్ దగ్గరేమో నువ్వు కావాలంటే ట్రాన్సాక్షన్. సో, ఈ మినిమైజ్ చేసినప్పుడు ఈ ఐకాన్స్ కనిపిస్తాయి మనకి. ఎక్స్‌పాండ్ చేసినప్పుడు ఈ ఏరియా కనిపిస్తుంది. సో, ఇదే అయిపోయిందనుకో ఇక్కడ పేమెంట్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇప్పుడు పేమెంట్స్ క్లిక్ చేయగానే అదొక ఐకాన్ ట్యాబ్ లాగా మనకు ఒక ఏరియా ఒక సెక్షన్ క్రియేట్ అయిపోతుంది. అవునా? సో, టెంప్లెట్స్ అంటే టెంప్లెట్ సెక్షన్ వస్తది. పేమెంట్స్ అంటే పేమెంట్ సెక్షన్ వస్తుంది. నువ్వు ఇక్కడ ఇలా మల్టిపుల్ సెక్షన్స్ యాడ్ చేయొచ్చు. ఇది చూసావంటే ఆల్మోస్ట్ సిమిలర్‌గా మన ఫ్లెక్సిబుల్ లేఅవుట్ ఎక్స్‌పాండ్ కొలాప్స్ వస్తుంది చూడు. సో, ఆ స్టైల్‌లో వస్తుంది. సో, దీనికి కావాలంటే ఇది ఎక్స్‌పాండ్ కొలాప్స్ నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే ఆ ఫ్లెక్సిబుల్ లేఅవుట్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. అంటే దీనికి కంటైనర్ వచ్చేసరికి సో, ఇలా 2 స్ప్లిట్ కంటైనర్స్ కింద వస్తుంది మనకి. సో, ఇవి we can consider split container. సో, ఇది త్రూఅవుట్ కంటైనర్‌కి మనము ఆబ్జెక్ట్ పేజ్ ఫ్లెక్సిబుల్ లేఅవుట్‌కి ఆబ్జెక్ట్ పేజ్ యూజ్ చేయొచ్చు. ఫ్లెక్సీ ఇంతేనా? ఓకే. సో, నోటిఫికేషన్ కావాలంటే ఒక ఐకాన్ ఇవ్వచ్చు. నువ్వు ఈ హెడ్డింగ్ ఎక్సెట్రాకి నువ్వు ఆబ్జెక్ట్ పేజ్ వాడొచ్చు. ఆబ్జెక్ట్ పేజ్ వాడి ఆబ్జెక్ట్ స్టేటస్‌లో ఒక ఐకాన్ సెట్ చేయొచ్చు. నోటిఫికేషన్ ఐకాన్. తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ వాడొచ్చు. అంతేనా? ఆబ్జెక్ట్ పేజ్ ఆబ్జెక్ట్ హెడర్ వాడొచ్చు. ఆబ్జెక్ట్ హెడర్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ వాడి ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ ఆబ్జెక్ట్ స్టేటస్ యూజ్ చేసి ఆ స్పై అని స్ట్రక్చర్ చేయొచ్చు. సో, హెడ్డింగ్ అయిపోయింది, ఐకాన్ అయిపోయింది, ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ తోటి ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ సెర్చ్ ఇచ్చారు.
డ్రాప్ డౌన్. సిటీ డ్రాప్ డౌన్ సెర్చ్ అని చెప్పి ఇలా ఇచ్చారు. ఇవి మన దగ్గర స్మార్ట్ ఫిల్టర్స్ ఉన్నాయి. నువ్వు కావాలంటే స్మార్ట్ ఫిల్టర్ వాడొచ్చు. ఓకే. సో ఈ సెటప్ అయినా వాడొచ్చు, లేదా స్మార్ట్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఫిల్టర్కి వెళ్ళామంటే ఫిల్టర్ బార్ అని ఉంటుంది. ఫిల్టర్ బార్, సో ఫిల్టర్ బార్ అని ఉంటుంది. సో ఈ ఫిల్టర్ బార్ అనే కంట్రోల్ ఏం చేస్తుందంటే, సో యువై.కామ్, సో ఇలా ఇదే సేమ్ స్ట్రక్చర్ వస్తుంది. ఇంకా మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇలా అన్ని కూడా మేనేజ్ అన్ని రకాల ఫిల్టర్స్ యాడ్ చేసేటట్టు మొత్తం యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా అంతా కూడా ఒక ఫిల్టర్స్ లో వస్తుంది. గో అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ చేసినవి సెర్చ్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు సెర్చ్ ఫీల్డ్ యాడ్ చేయొచ్చు, ఇంకా డ్రాప్ డౌన్స్ యాడ్ చేయొచ్చు, డేట్ పికర్స్ యాడ్ చేయొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ యాడ్. ఓకే. సో బేసిక్ ఏంటంటే ఇట్స్ లైక్ మోర్, మీరు మాన్యువల్గా ఒక్కొక్కటి 1 by 1 చేస్తున్నా పర్లేదు, లేదంటే ఇది ఏంటంటే స్పెసిఫికలీ మెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్. ఇలా ఈ కైండ్ ఆఫ్ సర్చ్ కేటగిరీ, సో డ్రాప్ డౌన్స్ యాడ్ చేయొచ్చు, సర్చ్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ గో అని ఉంటుంది మనకి ఇక్కడ సర్చ్ ప్లేస్లో. సో యూ కెన్ యూజ్ వన్ విత్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్ స్టేటస్ హెడర్లోనే ఈ పర్టికులర్ కంట్రోల్ యూజ్ చేయొచ్చు టు కమ్. So this is for title. Next, notifications, search, etc. ఓకే, సో ఇది సెర్చ్కి ఇది అయిపోయింది హెడర్ సెక్షన్. అవునా. ఇది అయిపోయిందంటే ఇక్కడ నువ్వు ఇవి చూసావంటే ఇవి జనరిక్ టైల్స్ యూస్ చేయొచ్చు నువ్వు, లేదా ఐకాన్ అయినా యూస్ చేయొచ్చు, ఐకాన్ విత్ లేబుల్. నువ్వు ఇవి లైక్ ఇవి ఇలా ఇక్కడ ఏంటంటే మనకి కొంత స్ట్రక్చరైజ్డ్ వచ్చింది కదా, నువ్వు ట్యాబ్స్ అయినా వాడచ్చు, లేదా ఇలా ఐకాన్సే కావాలి అనుకుంటే జనరిక్ టైల్ వాడచ్చు. జనరిక్ టైల్ కొద్దిగా టూ మచ్ ఆఫ్ సైజ్ పెద్ద అయిపోతుంది అనుకుంటే ఐకాన్స్ వాడచ్చు, లేదా మన దగ్గర క్లిక్ బైట్ బటన్స్ అయినా వాడచ్చు. సో ఈచ్ ఆఫ్ దెన్ ఎలా ఉంటుందని చూపిస్తుంది. జనరిక్ టైల్ వాడామనుకో, జనరిక్ టైల్ అని ఉంటుంది. సో జనరిక్ టైల్ వాడితే ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా మళ్ళీ కాకపోతే ఇవి సైజ్ కొద్దిగా పెద్ద అవుతాయి అనుకుంటే ఇలా రీఅడ్జస్ట్ చేయొచ్చు. సో ఇందులో కావాలంటే నువ్వు ఐకాన్ ఇవ్వచ్చు, దీనికి టెక్స్ట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో కాకపోతే ఇది ఐకాన్ పొజిషన్ చేయలేము. సో ఫస్ట్ టెక్స్ట్ వస్తుంది. సో మనకి ఇక్కడ డిజైన్ లో వచ్చినట్టు ఫస్ట్ ఐకాన్ వచ్చి తర్వాత టెక్స్ట్ రాదు. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ వచ్చి తర్వాత ఐకాన్ వస్తుంది జనరిక్ టైల్ తీసుకుంటే. లేదు మనకి ఇలాగే రావాలి అని అనుకుంటే ఒకటి ఇంకో వే ఏంటంటే సేమ్ ఐకాన్ టెక్స్ట్ కి హెచ్ బాక్స్ వి బాక్స్ పెట్టి మనం దీనికి ఒక సిఎస్ఎస్ ద్వారా బార్డర్ యాడ్ చేయొచ్చు. మనకు తెలుసు కదా జనరల్ గా, ఇప్పుడు ఒక బార్డర్ యాడ్ చేసి ఈ బార్డర్ తీసుకుని ఏముంది, ఇది డయాగ్నల్స్ కింద వచ్చింది. మనం క్యాల్కులేటర్ ఎగ్జాంపుల్ అట్లని ఇలాంటి రౌండెడ్ బార్డర్ కే క్యాల్కులేటర్ కూడా ఇచ్చాం అవునా. సో ఈ రౌండెడ్ బార్డర్ క్రియేట్ చేస్తావు, ఒక వెర్టికల్ బాక్స్ లోని 2 హార్జెంటల్ లైన్స్, ఒక హార్జెంటల్ బాక్స్ లోని ఐకాన్ తీసుకుంటాం, ఇంకో హార్జెంటల్ బాక్స్ లో ట్రాన్స్ఫర్ అనే టెక్స్ట్ తీసుకుంటాం. సో అదేనే చేయొచ్చు. లేదు ఇవన్నీ వద్దు నాకు స్ట్రైట్ అవే సింపులెస్ట్ కావాలంటే ఇంకో ఆప్షన్ ఉంది, ఇంకోటి సెగ్మెంట్ బటన్ అని ఉంటుంది. సెగ్మెంట్ బటన్ అంటే మల్టిపుల్ అప్రోచ్ లో మీరు చేయొచ్చు, ఇదే చేయొచ్చు ఇలాగే చేయాలని అనట్లయితే మీరు ఫ్లెక్సిబుల్ గా ఎలాగా ఆ డిజైన్ కావాలి అని అనుకునేటప్పుడు మీరు అలా చేయాలంటే అలా చేయొచ్చు. సో ఇక్కడ చూసాను ఐకాన్స్ వస్తుంది, టెక్స్ట్ కూడా వస్తుంది. సో ఇలా ఓన్లీ ఐకాన్స్ చూపించేటట్టు ఇలాగైనా చూపించదు. సో ఇది సీరియల్ గా వస్తుంది. ఓకే, ఇలా ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్ వస్తుంది, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ వస్తుంది. బట్ బూత్ కాంబినేషన్ రాదు. ఇక్కడ హావర్ చేస్తే టెక్స్ట్ వచ్చేటట్టు చూపించవచ్చు, కావాలంటే మీరు బిలో లేబుల్స్ చూపించవచ్చు. ఓకేనా, ఐకాన్స్ చూపించి బిలో లేబుల్ టెక్స్ట్ దీని కింద యాడ్ చేసాం అనుకో, లేబుల్ టెక్స్ట్ యాడ్ చేస్తే సీక్వెన్షియల్ గా లేబుల్ వస్తుంది. ఓకే, దాన్ని నువ్వు సిఎస్ఎస్ ద్వారా ఈక్వల్ స్పేసింగ్ తీసుకుంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఐకాన్స్, ఈ ఏరియా ఐకాన్స్ కి యూ కెన్ గో సారీ, సో ఫర్ కెన్ యూస్ జనరిక్ టైల్. సరే ఇక్కడ ప్లేస్ లేదు కానీ ఇక్కడ రాస్తాను. టైల్ అయినా యూజ్ చేయొచ్చు, సెగ్మెంట్ బటన్ అయినా చేయొచ్చు, ఆర్ కెన్ యూజ్ సిఎస్ఎస్ ప్లస్ hbox. ఓకే, hbox వాసి మీరు కస్టమ్గా డిజైన్ చేసి కస్టమ్ చేయొచ్చు. స్టాండర్డ్ కావాలంటే స్టాండర్డ్వి ఈ 2 ఆప్షన్స్, అది సిఎస్ఎస్ ద్వారా మీరు కూడా రీక్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ యాక్షన్ బటన్స్.
ఓకే. ఇంకేమున్నాయి? ఇంకా బిలో సెక్షన్ ఓకే. సారీ ఈ బిలో సెక్షన్ టెంప్లేట్స్ అనే హెడ్డింగ్ వచ్చి సేమ్. దీనికి రిపీటే కదా ఇది కూడానా? అన్న. సో ఆబ్జెక్ట్ హెడర్ తీసుకుంటాం. మళ్ళీ ఐకాన్స్ స్టేటస్‌లో ఇస్తావు. అట్రిబ్యూట్స్‌లోనేమో అడ్రెస్ ఎక్సెట్రా ఇస్తావు. అవునా? హైపర్ లింక్ దగ్గర కాంట్ ఎడిట్ అని ఇవ్వచ్చు. ఇలా తీసుకుంటాం. ఇది బిలో చూసామంటే ఇది మీరు టేబుల్ కింద తీసుకుంటున్నారా? ఎలా తీసుకున్న దాన్ని బట్టి దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. ఇది చూసాంటే టేబుల్ లాగా ఎంట్రీస్ వస్తున్నాయి. అవునా? ఫస్ట్ ఐకాన్ వస్తుంది. ఐకాన్ తర్వాత ఇన్స్టెన్స్ ప్రాపర్టీ అని. ఇక్కడ హెడర్ తీసేయచ్చు. మనం హెడర్ తీసేసి మనం లాస్ట్ టైం వాడాం. హెడర్ అవసరం లేదని. అంటే హెడర్ అట్రిబ్యూట్ ఆఫ్ చేస్తే మనకి యూఐ టేబుల్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ టైం చూసాం కదా. రెండు టేబుల్స్ పెట్టి హెడర్ రంగా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసినట్టు చేసాం. సో ఇక్కడ హెడర్ లేకుండా రిమూవ్ చేసి మీరు కావాలంటే టేబుల్ కంట్రోల్ యూజ్ చేసి ఫస్ట్ దగ్గర ఐకాన్ ఇస్తారు. తర్వాత ఇదేంటంటే హెడర్ ప్రాపర్టీ అండ్ దెన్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్, డేట్ అండ్ డిస్క్రిప్షన్, ఇది ప్రైస్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. ఓకే. ఇది మోర్కి ఆప్షన్కి ఈ ఐకాన్ యూజ్ చేయొచ్చు. ఇది ఐకానే ఇది కూడా. ఓకే. 2 డాట్స్ ఉండేది కూడా ఐకానే. సో మోర్ డీటెయిల్స్ కావాలంటే మోర్ డీటెయిల్స్ ఐకాన్. ఓకే. దానికి కావాలంటే యాక్షన్ లిస్ట్ కూడా ఉంటుంది. మీరు యాక్షన్ లిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. యాక్షన్ లిస్ట్ జనరల్గా యాక్షన్ లిస్ట్ ఏం చేస్తుందంటే ఇది ఇంకో ఆప్షన్ ఉంటుంది. యాక్షన్ యాక్షన్ షీట్, యాక్షన్ లిస్ట్ అవసరం. యాక్షన్ లిస్ట్ అయితే ఎలా ఉంటుంది? యాక్షన్ షీట్ యూజ్ చేయండి. యాక్షన్ షీట్ వాడితే ఇలా వస్తుంది. సో ఆ మోర్ ఐకాన్స్ సెలెక్ట్ చేసిన మోర్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు. అంటే నేను అనేది విజువలైజ్ చేసుకోగలుగుతున్నావా లేదా? ఈ డబుల్ ఐకాన్స్ క్లిక్ చేసామంటే మోర్ యాక్షన్స్ ఏమైనా యాడ్ చేయడానికి యూజ్ చేస్తారు జనరల్గా. ఓకే. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఇది ఈ ఐకాన్ ఏముంది? ఇది జస్ట్ ఐకాన్ డాట్స్ అన్న ఐకాన్. మనం ఐకాన్ లైబ్రరీ నుంచి ఇలాంటి ఐకాన్ తీసుకొని దానికి యాక్షన్ షీట్ అటాచ్ చేస్తే యాక్షన్ షీట్ ఏం చేస్తుంది? ఇలా వస్తుంది మనకి. ఇలా క్లిక్ చేయగలం. సో ఇలా మల్టిపుల్ మీరు యాక్షన్స్ ఏవి యాడ్ చేయాలంటే అవి యాడ్ చేయొచ్చు. సో వన్ వే టు క్రియేట్ replicate is use table without header. Okay, without header. Then add action sheet for more actions. ఇక్కడ ఈ రోలో అట్రిబ్యూట్స్ యాడ్ చేయడం తెలుసు, ఐకాన్స్ ఎక్సెట్రా, ఎడిషనల్ యాక్షన్. సో ఈ సెక్షన్స్ అయిపోయా 2 సెక్షన్స్. ఇంకా లాస్ట్ వచ్చేసరికి లాస్ట్ సెక్షన్కి నువ్వు కావాలంటే ఇది డిస్ప్లే అయ్యాక ఇందులోనే పేజ్లోనే ఇప్పుడు హోల్ పేజ్ ఇక్కడ యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇక్కడ నువ్వు 2 పార్టీషన్స్ చేసుకోవాలి. దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ పేజ్నే స్టార్టింగ్ వి బాక్స్ కింద తీసుకొని 2 వి బాక్సెస్ తీసుకోవాలి. ఇది ఒక వెర్టికల్ బాక్స్, ఇది ఒక వెర్టికల్ బాక్స్, అంతేనా? ఓకే. ఇది ఎలాగైనా చేయొచ్చు. లేదు అని అంటే మీరు మెయిన్ పేజ్కే ఇప్పుడు మెయిన్ పేజ్ మనం టీఎన్టీ నావిగేషన్ లిస్ట్ తీసుకొని చూడు. నావిగేషన్ లిస్ట్కే మీరు 2 పార్టీషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. అంటే ఇది క్లిక్ చేసిన తర్వాత పేమెంట్స్, ఇది న్యూ పేమెంట్ అని క్రియేట్ చేయొచ్చు. లేదా నావిగేషన్ లిస్ట్కే 2 వి బాక్స్లు క్రియేట్ చేయొచ్చు. 2 వి బాక్స్లు చేస్తే ఇది ఒక వి బాక్స్ అవుతుంది, ఇది ఒక వి బాక్స్ అవుతుంది. ఓకే. అంటే ఎట్లా అంటే ఒక రిజిస్ట్రేషన్ టైప్ లా ఒకవేళ ఉన్న యూజర్ అయితే పేమెంట్ జూనికి, లేకపోతే కొత్త యూజర్ అయితే న్యూ పేమెంట్ రిజిస్టర్ కానీ అట్లా. సో ఇదేంటంటే సెక్షన్ ని మనం సో ఇది ఓకే పేమెంట్ రిలేటెడ్ సెక్షన్స్ ఉన్నాయి కనుక ఇది బెటర్ టు కీప్ విత్ ఇన్ పేమెంట్స్ ట్యాబ్ లో పెట్టడం బెస్ట్. ఓకే. పేమెంట్స్ ట్యాబ్ క్లిక్ చేసినట్టే న్యూ పేమెంట్ కనిపిస్తే బాగుంటుంది. ట్రాన్సాక్షన్ న్యూ పేమెంట్ పెడితే ఇట్ డజంట్ మేక్ కౌంట్. అంటే పేమెంట్స్ క్లిక్ చేసినట్టు కనుక ఇక్కడే పెట్టండి అలాగైతే వి బాక్స్. సో ఏంటంటే పేమెంట్స్ క్లిక్ చేసినప్పుడే ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకో 2 కాలమ్ సెక్షన్ అని వస్తుంది. సో దీనికి ఏంటంటే 2 వి బాక్సెస్ యూస్ చేస్తే సరిపోతుంది, అంతేనా? సో ఫస్ట్ వి బాక్స్ లోని ఈ జనరిక్ టైల్స్ ఎక్సెట్రా యాడ్ చేస్తావు. సెకండ్ వి బాక్స్ లో యాస్టీస్ గా నువ్వు కావాలంటే ఒక టైటిల్ ప్రాపర్టీ యాడ్ చేయడం, ఒక బటన్ యాడ్ చేయడం. సో దీంట్లో ఒక్కొక్క ఎలిమెంట్స్ ఒక రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అలాగా. ఇక్కడ ఒక ఫామ్, ఈ అమౌంట్ కోసం ఫామ్ వాడాలి. దీనికోసం ఏం వాడతామంటే ఒక టైటిల్, చేంజ్ కార్డ్ అనేవి యూజ్ చేయాలనుకుంటే ఇమేజ్ ఉన్నది, యాక్షన్ ఉన్నది. ఓకే. సో ఇది కూడా ఐకానే మన కేసులో. సో ఇవన్నిటికి ఒక ఫామ్ వాడచ్చు మీరు కావాలంటే. ఓకే. ఇది ఒక సెక్షన్ కింద, ఇది ఒక సెక్షన్ కింద, ఇది ఒక సెక్షన్ కింద, అంతేనా? సో ఫామ్ లో 3 సెక్షన్స్ కింద తీసుకొని ఈ సెక్షన్ లో ఏంటంటే ఓన్లీ టైటిల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు సిఎస్ఎస్ ద్వారా కావాలంటే ఈ అవుట్లైన్ ప్యాడింగ్ క్రియేట్ చేయొచ్చు. ఒక ఐకాన్ టెక్స్ట్ అది ఇచ్చి ఒక ఐకాన్, ఇది కూడా ఐకానే మనకి.
అదే ఆ, ఇవన్నీ ఐకాన్ ఈ ఐకాన్ దగ్గర ఇమేజ్ వాడాము, ఇక్కడ ఐకాన్ దగ్గర ఐకాన్ వాడాము, ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్, ప్రైస్ ఫీల్డ్, నెంబర్ ఫీల్డ్, ఆబ్జెక్ట్ నెంబర్ వాడచ్చు కావాలంటే దీనికి ఇలా హైలైట్ చేయడానికి. సో ఇలాగా సింపుల్ ఫామ్ యూస్ చేసి దీన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. మేబీ ఎగ్జాక్ట్ లుక్ మీకు రాకపోవచ్చు, బట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ద ఫంక్షనాలిటీ, సిమిలర్ ఫంక్షనాలిటీ. దాని ఇంకా ఇంకా అడ్వాన్స్గా ఎలా వస్తుందంటే ఇట్స్ బేస్డ్ ఆన్ థీమ్ను మనం రీడిజైన్ చేయాలి కొంత. ఓకే, యూ హ్యావ్ టు ప్లే అరౌండ్ లిటిల్ బిట్ విత్ థీమ్. ఓకే, బట్ ఇట్ ఈస్ డోబుల్. ప్రిటీ మచ్ మనం ఇక్కడ చూసే ఐకాన్స్ అన్ని మీరు చూసారంటే ఐకాన్స్ ఉన్నాయి, లేదా సర్చ్ ఫీల్డ్స్ ఉన్నాయి, లేదా సమ్ యాక్షన్స్, అన్ని కూడా యాక్షన్సే మీరు అక్కడ చూసారంటే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్, అవి చేంజ్ కార్డ్ ఎక్సెట్రా అని మీరు లింక్ వాడచ్చు కావాలంటే. లింక్ వాడారనుకోండి ఇలా చేంజ్ కార్డ్ ఎక్సెట్రా అని మీరు ఇవ్వచ్చు. ఓకే, సో అలా కన్స్ట్రక్ట్ చేయండి. క్లియరా? అవును. ఇంకేమైనా అందులో ఎలిమెంట్స్ సిమిలర్ కంట్రోల్స్ ఏం కనిపించిన ఉన్నాయా? సో ఇలా ఇలా లింక్స్ వాడి చేంజ్ కార్డ్ ఎక్సెట్రా అవి మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే. చేంజ్ కార్డ్, ఇవి ఎడిట్ ఎక్సెట్రా ఏమైనా వాడితే ఎక్సెట్రా ఏమైనా. సో ఎనీ డిజైన్ అంటే బెటర్ డిజైన్ దగ్గరే యాక్చువల్ కీ స్టఫ్ ఉంటుంది. సో బెటర్ డిజైన్ చేయగలిగితే దాన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. కాకపోతే మీరు 80% ఇవి కన్జ్యూమర్ అప్లికేషన్స్ చెప్పాను కదా. కన్జ్యూమర్ అప్లికేషన్స్లో ఇంత రిచ్ అట్రిబ్యూట్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఇంకా బిజినెస్ యాప్స్ అంత అంత ఎపీలింగ్ యూజర్ అయితే లేదు. అఫ్కోర్స్ ఎస్ఏపిలో లేదు, నేను మిగతా టెక్నాలజీ గురించి చెప్పట్లేదు. ఎస్ఏపిలో ఇంకా దే ఆర్ వెరీ మచ్ లాగింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ లాట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ప్రజెంట్ లాజిక్స్ బిజినెస్ రాయడానికే రిసోర్స్ ఆర్ అవుట్ నెంబర్డ్. ఓకే, సో ఏరియాలో ఇది మన అసెట్ అవుతుంది అనమాట. మన యూఎక్స్ ని ఎంత రిచ్ గా ఇస్తున్నామో ఇట్స్ యువర్ సిగ్నేచర్. ఇది వీడు డిజైన్ చేశాడు అని క్లియర్ గా చెప్తారు, ఎందుకంటే అలాంటివి అన్ని కూడా వీడే డిజైన్ చేయగలడు అనే మార్క్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది. సో మన అప్లికేషన్ చూడగానే ఇది ఎవరు డిజైన్ చేస్తారు అనేది వచ్చిందనంటే ఇట్ మీన్స్ ఎ లాట్. సో అది మీరు డిజైన్ చాలా జాగ్రత్తగా క్యూరేట్ చేయగలగాలి. ఎందుకంటే ఇది డిజైన్ ఒకటి ఇస్తే సరిపోదు, అందులో ఎక్కడ ఇష్యూస్ లేకుండా దాన్ని వితౌట్ ఎనీ బగ్స్ మనం డిజైన్ చేయగలగాలి. క్లియరా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఓకే, సో లాస్ట్ మనం ఇక్కడ స్టాప్ చేస్తాం. ఓకే, అది క్రియేట్ చేస్తామంటే అది లేబుల్ క్రియేట్ చేస్తాం. రన్ చేస్తాం. సో అయితే మనం ప్రోటోటైప్ స్టార్ట్ చేస్తాం. సో ఈ స్ట్రక్చర్ వరకు క్రియేట్ చేస్తాం. సో దీన్ని యాక్చువల్గా మనము ఫర్దర్గా బిల్డ్ చేయాలి. సో మనం ఈరోజు ఏం చేద్దాం అంటే విల్ ట్రై టు బైండ్ సమ్ డేటా టు ఇట్. సో ఈ డిజైన్ మనం డిజైన్ చేసాము. ఐ థింక్ ఓకే, సో ఈ డిజైన్ అనేది మనం లాస్ట్ వీక్ డిజైన్ చేస్తాం, వేర్ వీ హ్యాడ్ డిఫరెంట్ స్కిల్ టైప్. సో దీనికి హై లెవెల్ వర్కింగ్ ప్రోటోటైప్ అనేది మనం డిజైన్ చేస్తాం, రైట్? సో మన హై లెవెల్ వర్కింగ్ ప్రోటోటైప్ లెట్ ఇట్ రన్. ఈ హై లెవెల్ ప్రోటోటైప్ వన్స్ ఇది కూడా డిజైన్ చేయగలిగావా? స్టార్ట్ చేసావా? అంటే డిజైనింగ్ ఇప్పుడు ఎనీథింగ్ ఏదైనా డిజైన్ దాన్ని హై లెవెల్ వర్కింగ్ ప్రోటోటైప్ కూడా చేసావా అంటున్నాను. లేదన్న చేయలే అన్న, అది చేద్దామని అనుకున్నా కానీ అది చేయలేదు. ఓకే, సరే స్టార్ట్ చెయ్యి. సరే నువ్వు ఇప్పుడు అనుకున్న డిజైన్ అయినా దాన్నైనా చెయ్యి. సో ఎనీ డిజైన్ మనం జస్ట్ వర్కింగ్ ప్రోటోటైప్ ఒకటి చేయగలగాలి. మనం అనుకున్న డిజైన్ కి కొంత లైఫ్ ఇవ్వాలి. లైఫ్ ఎలా ఇస్తామంటే త్రూ మాక్ డేటా కానీ డైరెక్ట్ దాంతో స్టార్ట్ చేస్తాం కదా, వర్టికల్ బాక్స్ తీసుకొని దాని కింద ఎలా అనేది అదే టఫ్. మీరు ఇప్పుడు డిజైన్ ఇప్పుడు నేను చేసి ఇలా చూపించేసాను అనుకో, మీరు కొత్త మీరు ఇచ్చిన డిజైన్ చేయడానికి కొంత అటు ఇటు ఆలోచిస్తారు. ఓకే, కంట్రోల్స్ యాడ్ చేయాలి. కానీ నేను చెప్పిన అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఏమని చెప్పాను? లేబుల్స్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ మీకు చూసినప్పుడు ఆ లుక్ కనిపించదు.
సో నీకు ఏం చెప్పాను, స్టార్టింగ్ 3 లేబుల్, ఇప్పుడు ఈ డిజైన్ కావాలంటే టెక్స్ట్ ఒకటి కనిపిస్తుంది. ఓన్లీ టెక్స్ట్ కనిపిస్తుంది. సో ఈ హారిజాంటల్ రావాలంటే లేబుల్ 3 లేబుల్స్ కింద హారిజాంటల్ బాక్స్, ఇలా వన్ బై వన్. ఈ ఫస్ట్ బ్లాక్ అయిందా, సెకండ్ బ్లాక్, తర్వాత థర్డ్ బ్లాక్, అలా మనం టెక్స్ట్ లేబుల్స్ తో పెట్టుకున్న తర్వాత దాని దగ్గర మీరు ఆ లేబుల్స్ లో కావాలంటే ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా రాసుకున్నాం కదా, ఆ లేబుల్స్ దగ్గర మీరు కావాలంటే కంట్రోల్ పేరు కూడా రాసుకోండి. సో ఈ కంట్రోల్ వాడాలి, ఈ కంట్రోల్ వాడాలని. సో ఇలా మీరు రాసుకున్నారని అంటే మీకు ఏంటంటే ఆ డిజైన్ కి కావాల్సిన టూల్స్ ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ టూల్సే కదా మనకి. వేరియస్ కంట్రోల్స్ అని అంటే అర్థం ఏంటంటే దే విల్ హెల్ప్ అస్ టు గెట్ ద డిజైన్. సో మీరు అట్లీస్ట్ మీరు వైర్ ఫ్రేమ్ లో డిజైన్ చేసినట్టు రాయండి, లేదా మీరు హై లెవెల్ వర్కింగ్ ప్రోటోటైప్ లో రాసినట్టు రాయండి. సో ఇలా మీరు డిస్క్రిప్షన్స్ రాసారంటే, ఇదే స్ట్రక్చర్ రాసారంటే మీరు యాడ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది కంట్రోల్స్. ఓకే, సో ట్రై టు డూ ఇట్. సో ఐ థింక్ ఇలా మనం ప్రోటోటైప్ డిజైన్ చేసాం. సో నేను 4x4 లేఅవుట్ తీసుకున్నాము మనము. సో సిస్టమ్స్ క్రిటికల్, సో ఇదే డిజైన్ మనం ఏదైతే డిజైన్ టూ ట్యాబ్స్ డేట్ పిక్కర్ అండ్ ఐకాన్ అనుకున్నామో, డేట్ పిక్కర్ ఐకాన్ తీసుకున్నాం. తర్వాత సమ్ 3 ట్యాబ్స్ అనుకున్నాము. మనకు అలాంటి ఇలా సర్కిల్ ట్యాబ్స్ కంటే సర్కిల్ ట్యాబ్ తీసుకోవచ్చు. బట్ ఫర్ ద కేస్ ఆఫ్ ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఉన్నది, కానీ ఫర్ ద కేస్ ఆఫ్ సింప్లిసిటీ జస్ట్ దీని కావాలంటే అలా కూడా చేయొచ్చు. అండ్ దెన్ టైల్ ని మనం 4x4 అనుకున్నాం. సో 3x3 ఉన్నది, బట్ 4x4 అనుకున్నాం, కానీ వీ కెన్ ఇలా 4x4 తీసుకున్నాం, రైట్. సో ఇదంతా కూడా స్టాటిక్. సో ఇక్కడ ఇంకా డేటా బైండింగ్ చేయలేదు మనం, ఓన్లీ మనకి అవుట్లైన్ వచ్చింది. సో దీనికి ఇప్పుడు డేటా మనము బైండ్ చేయగలగాలి, రైట్. సో బిఫోర్ దట్ ఐ జస్ట్ డూప్లికేటెడ్, దీన్ని కొంత కరెక్షన్ చేద్దాం. సో వ్యూ ఓకే, సో PLM సిస్టమ్స్ వస్తా. AWS లేదు కదా, ఓకే. క్లోజ్ చేద్దాం. Amazon Web Services. I'll give different names. Salesforce. టైటిల్స్ ఇస్తున్నాను అంతే. సో సింగిల్ టైల్నే మల్టిపుల్ టైల్స్ కింద మనము రిప్లికేట్ చేసాము. సో సో అన్ని యూనిక్ నేమ్స్ తీసుకున్నా. సమ్ ఎర్రర్ అలైన్మెంట్, ఓకే, అది దీని ఇష్యూ. సో నథింగ్ టు వరీ. సేవ్ అవట్లేదు ఏంటిది. ఐ థింక్ ఇది బిఎస్ కొద్దిగా ఓకే. ఈ సెంట్రల్ ఎలిమెంట్ మాట్లాడితే ఎర్రర్ ప్రాంప్ట్ చేస్తుంది. ఓకే, సేవ్ అయింది. కొద్దిగా స్లో ఉన్నది యాక్చువల్గా, చాలా స్లో ఉంది. సేవ్ చేసినా సేవ్ అవ్వలేదు, ఇప్పుడు సేవ్ అయింది. ఓకే,
No issues. సో మనం ఒక సర్వీస్ తీసుకొని దాన్ని విల్ ట్రై టు బైండ్ ఇట్. Fine. So it's running now. సో మన లేఅవుట్ ఒకసారి కరెక్ట్గా ఇది అంతా వర్క్ అండ్ ప్రాపర్గా రన్ అవుతుంది అని ఒకసారి స్లైడ్ కరెక్షన్ చేసాం కనుక సో దట్ మనం సక్సెస్ఫుల్గా యాడ్ చేయొచ్చు. సో డూప్లికేట్ పిఎల్ఎమ్స్ ఉండేవి. సో జస్ట్ నేను టైటిల్ని రీనేమ్ చేసి డిఫరెంట్ సిస్టమ్స్కి సో ఒకటి ఈడబ్ల్యూఎస్ అని, ఒకటి సేల్స్ ఫోర్స్ అని, వర్క్ అని, సక్సెస్ ఫ్యాక్టర్స్ అని ఇలా వేరియస్ సిస్టమ్స్ నేమ్స్ కింద ఇచ్చాను. సో అని కూడా క్లౌడ్ సిస్టమ్స్ అని ఇలా ఇచ్చాను. ఓకే, సో బేసిక్ ఏంటంటే వి ట్రై టు మేక్ అవర్ థింగ్స్ రెడీ. సో బిఏఎస్ కూడా వర్కింగ్, రన్నింగ్, అప్లికేషన్ ఇస్ వర్కింగ్ అండ్ రన్నింగ్ కనుక ఇదంతా కూడా కంప్లీట్గా హై లెవెల్ ప్రోటోటైప్. సో కంప్లీట్లీ స్టాటిక్, దేర్ ఇస్ నో డేటా. మీరు కావాలంటే వీటికి వాల్యూస్ కావాలంటే అసెన్షియల్ అంటే వాల్యూస్ అసైన్ చేయొచ్చు. మనం ఈరోజు చేయబోయింది ఏంటంటే వీల్ ట్రై టు సో లైవ్ డేటా ఉండేది ఈ సిస్టమ్స్కి. లైవ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ డేటా లేకపోయినా వీల్ ట్రై టు యూస్ వన్ సిమ్యులేటెడ్ సర్వీస్. సో బ్రాడ్మ్యాన్ సర్వీస్లో ఇందులో ఉన్న సిమ్యులేటెడ్ వాల్యూస్ కొన్ని నియర్ అబౌట్ వాల్యూస్ని సమ్ న్యూమరిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని మనం విల్ ట్రై టు షో దెమ్ యాజ్ సిస్టమ్ ఎర్రర్స్ కైనా అప్లికేషన్ ఎర్రర్స్ కైనా. సో ఇట్ కుడ్ బి వాట్ ఎవర్ ద సర్వీస్, బట్ ఐడియల్గా ఉండే సర్వీస్లో మనం బైండింగ్స్ అన్ని కూడా ఎలా చేస్తాం అనేది వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్, రైట్? సో డాష్బోర్డ్ సెక్షన్లో దీనికి లెట్స్ ట్రై టు ఫైండ్ సంథింగ్. సో దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు అంతా కూడా వ్యూలో చేస్తాము. ఇప్పుడు మనం విల్ స్టార్ట్ రైటింగ్ ఇన్ కంట్రోలర్, ఓకేనా? సో కంట్రోల్ ఇప్పటివరకు మనం 1 లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయలేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ బ్లాంక్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ కేసు అంటే విల్ ట్రై టు యూజ్ సమ్ జేసన్ మోడల్. సో ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు యూజ్ మై సర్వీస్. ఇక్కడ ఒక మోడల్ జస్ట్ లోడ్. సో యూజ్ సమ్ సిఆర్ఎం మోడల్ అండ్ ఫస్ట్ మోడల్ మన టైల్ సిఆర్ఎం కనుక. సో సిఆర్ఎం కనుక ఫస్ట్ సిఆర్ఎం టైల్కి సిఆర్ఎం మోడల్ క్రియేట్ చేద్దాం. సో దీనికి ఒక జేసన్ మోడల్ ఇలా క్రియేట్ చేసుకున్నాను. సో జేసన్ మోడల్కి లైబ్రరీ విల్ జస్ట్ లోడ్ వన్ లైబ్రరీ. సో ఈ కేసులో జేసన్ మోడల్ యూస్ చేసి ఒక్కొక్క ఇది ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మన అప్లికేషన్కి ఒక్కొక్క సిస్టమ్ నుంచి అయినా మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ డేటా కొన్ని సిస్టమ్స్ ఇప్పుడు వేరియస్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ డేటా మనకి ఇండిపెండెంట్గా రన్ అవ్వాలనుకుంటే ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క మోడల్ తీసుకొని మనం కనెక్ట్ అవుతాం. మీరు ఇక్కడ బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఒక సిస్టమ్ అయ్యి ఉండదు. మీరు ఆ రెస్పెక్టివ్ సిస్టమ్స్ని మీరు వెళ్ళి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే 6 సిస్టమ్స్ మనం కనెక్ట్ అవుతున్నాం. మనం ఒక ఓడేటా సర్వీస్ మన ఓడేటా సర్వీస్ ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ పాయింట్అవుట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం డాష్బోర్డ్ ఏం చేస్తుంది, 6-7 సిస్టమ్స్ వెళ్ళి కనెక్ట్ అయ్యి ఆ డేటాని వచ్చి పాపులేట్ చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క సిస్టమ్ ని కనెక్ట్ అవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం. అంటే మనం అట్ ఏ టైం మన అప్లికేషన్లో 6 బ్యాక్ అండ్ సిస్టమ్స్కి కనెక్ట్ అయ్యి ఆ డేటాను పుల్ చేస్తాం. సో సీరం సిస్టమ్ వెళ్ళి హిట్ అయ్యి సీరం సిస్టమ్ డేటా రిట్రీవ్ చేస్తాం. పీఎల్ఎం సిస్టమ్ హిట్ అయ్యి పీఎల్ఎం సిస్టమ్ డేటాను రిట్రీవ్ చేస్తాం. అలాగా మల్టిపుల్ సిస్టమ్స్ మనం హిట్ అయ్యి ఆ డేటాని రిట్రీవ్ చేయాలని మనం ట్రై చేస్తాం. సో దానికోసం ఏం చేస్తామంటే నేను ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క మోడల్ క్రియేట్ చేస్తాను. సో ఇది కరెక్ట్ అప్రోచ్, రాంగ్ అప్రోచ్ అని నేను అనట్లేదు. దేర్ లైక్ మల్టిపుల్ అప్రోచెస్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఐడియల్గా అయితే ఇలా 6 సిస్టమ్స్ని ఎలా కనెక్ట్ అయ్యి చేయడం అనేది పెర్ఫార్మెన్స్ ఇంటెన్సివ్ అయిపోతుంది. సో ఇంకా బెటర్ అప్రోచ్ ఎలా అవుతుందంటే దీన్ని ఈ 6 సిస్టమ్స్కి మనం ఒక వ్యూ క్రియేట్ చేసుకొని ఆ వ్యూని సర్వీస్ జనరేట్ చేసి సింగిల్ సర్వీస్ జనరేట్ చేయడం రికమెండెడ్ అప్రోచ్. ఓకే,
సో సింప్లెస్ట్ అప్రోచ్ ఎలా అంటే మీరు ఇలా జేసన్ మోడల్ క్రియేట్ చేశారు కదా. సో ఇదేనా స్ట్రక్చర్ వాడచ్చు, ఇలా లైబ్రరీ జేసన్ మోడల్ లైబ్రరీ లోడ్ చేసి మనం ఇదే స్ట్రక్చర్ వాడాలంటే ఇక్కడ ఇది ఇవ్వక్కర్లేదు. సో ఆల్రెడీ మనం లైబ్రరీ లోడ్ చేసుకుని డైరెక్ట్గా జేసన్ అని ఇచ్చినా కూడా ఇట్ విల్ ఏబుల్ టు రికగ్నైజ్. సో నేను ఇక్కడ యూజ్ చేసేటప్పుడు జస్ట్ ఈ సర్వీస్ ఏదైతే ఉందో అందులో ప్రొడక్ట్ సెట్ వాడుతున్నాను. సో ప్రొడక్ట్ సెట్లో దేర్ ఇస్ సమ్ రిలవెంట్ డేటా. సో ప్రొడక్ట్ సెట్ సో ఈ ప్రొడక్ట్స్లోనే మనకి కొన్ని నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ డైమెన్షన్, హైట్, ప్రైస్. సో వీటిని నేను అప్లికేషన్ ఎర్రర్స్ ఎక్సెట్రా సిస్టమ్ ఎర్రర్స్ కింద యూజ్ చేస్తాను. అంటే మనకి ఎక్కువ నెంబర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. సో యాజ్ ఏ రిప్లికేషన్ కింద మనం ఇక్కడ వేరియస్ నెంబర్ ప్రాపర్టీస్కి మనము విల్ ట్రై టు యూజ్ దిస్ వేరియస్ నెంబర్ అట్రిబ్యూట్స్. సో సేమ్ కేసు మనకి యాక్చువల్గా ఉండే సర్వీస్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ విధంగా డేటాను మనం మానిపులేట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రొడక్ట్స్ అని చెప్పి యూఆర్ఎల్ని మనం ఇలా ప్రొడక్ట్స్ యూఆర్ఎల్ని డేటా యూస్ చేస్తాం కదా, ఆ ఎంటిటీ సెట్ని అపెండ్ చేసి ఇవ్వాలి. సో ఈ కేసులో ఈ యూఆర్ఎల్ మీరు యాసిడ్ ఇలా కాపీ చేసి, సో ఇక్కడ వరకు ఈ ప్రిఫిక్స్ వదిలేసి ఇది కాపీ చేసి హ్యావ్ టు పాస్ ఇట్ టు ద కంటైనర్. సో ఇందులో ఉన్న డేటా అంతా కూడా ఈ కంటైనర్లోకి వచ్చి స్టోర్ అవుతుంది, అంతేనా? ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఇదంతా కూడా మనం కంటైనర్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇది స్టెప్ నెంబర్ 1. సో ఇది కంటైనర్లో స్టోర్ చేశాక దాన్ని ఎక్కడ సెట్ చేయాలి, మనం మన అప్లికేషన్కి సెట్ చేయాలి. సో దీనికి ఏం చేస్తానంటే సిఆర్ఎం మోడల్ క్రియేట్ చేస్తాం కనుక దీనికి ఇలా సిఆర్ఎం మోడల్కి ఒక వేరియబుల్ సిఆర్ఎం మోడల్ తీసుకొని ఈ డేటాని కంటైనర్ లోడ్ చేస్తున్నా దీన్ని మనం వ్యూకి సెట్ చేయడానికి ఎక్కడ సెట్ చేయాలి, మన అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ సిఆర్ఎం అనే సెక్షన్, ఇది దీనికి ఒక యూనిక్ ఐడి. ఈ సెక్షన్కి, ఈ టైల్కి మనం ఇది ఒక ఫామ్ క్రియేట్ చేసుకొని ఇందులో లేయర్స్ క్రియేట్ చేస్తాం కనుక ఈ ఫామ్ కొన్న ఐడి ఏదైతే ఉందో, లేదా ఈ వీబాక్స్ కానీ కంటైనర్, ఈ కంటైనర్ కొన్న ఐడికి మనం ఈ డేటాను సెట్ చేయాలి. సో నేనేం చేస్తానంటే దాని ఐడి తీసుకుంటాను. సో ఈ కేసులో ఏంటంటే నేను సిఆర్ఎం కంటైనర్ అని అలా ఐడీస్ తీసుకున్నాను. ఓకే, సో ఇలా సిఆర్ఎం కంటైనర్ తీసుకొని దీనికి నేమ్డ్ మోడల్స్ అంటాం. సో ఈ మోడల్కి ఒక నేమ్ ఇవ్వాలంటే ఇలా కామా అని ఇచ్చిన తర్వాత ఇలా విత్ ఇన్ కోట్స్లో ఇస్తే ఇది నేమ్. ఈ నేమ్ మనం ఇక్కడ సిఆర్ఎం అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో మన అప్లికేషన్లో ఇచ్చేటప్పుడు ఇలా బైండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దీన్ని నేమ్డ్ మోడల్ అంటారు. సో ఈ మోడల్కి ఒక నేమ్, ఇప్పుడు సిఆర్ఎం అనేది ఈ మోడల్ నేమ్ అనమాట, ఈ కంటైనర్ నేమ్ అనమాట. జేసన్ మోడల్ అనుకుంటా, సిఆర్ఎం మోడల్ అండి. సో ఈ సిఆర్ఎం కంటైనర్ ఈ డేటా అంతని సిఆర్ఎం అని ఒక నేమ్ ఇస్తున్నాం అనమాట. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ సేవ్ అవ్వట్లేదు, వెంటనే టైం తీసుకుంటుంది. ఓకే, సో అది సేవ్ అవుతుంది మీన్ వైల్. సో ఇక్కడ మన అది ఎక్కడ సెట్ చేస్తామంటే డేటా మన సిఆర్ఎం సెక్షన్. సో ఇక్కడ నేను సిఆర్ఎం, సో ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క సిఆర్ఎం టైల్కి ఇలా కమెంట్స్ పెట్టుకున్నాను. సో ఇక్కడ చూసామంటే ఫామ్ తీసుకున్నాను. ఇక్కడ వీబాక్స్ ఈ సెక్షన్లో ఈ ఫామ్లో మొత్తం ఉంది ఈ సిఆర్ఎం కంటైనర్. ఈ వీబాక్స్లో ఏమేమి ఉన్నాయి ఐటమ్స్, ఒక టెక్స్ట్, న్యూమరిక్ అట్రిబ్యూట్, ఈ స్టాండర్డ్ లిస్ట్, ఇవన్నీ ఉన్నాయా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ వీబాక్స్కి ఐడికి సెట్ చేస్తాను బైండింగ్. సో ఈ మోడల్ని ఐఎమ్ ఆస్కింగ్ ఈ డేటా అంతా, ఈ కంటైనర్లో ఉన్న డేటాని ఇక్కడ సెట్ చేయమని చెప్తున్నాను, వీబాక్స్ ఐడి. సో దిస్ డాట్ గెట్ వ్యూ బై ఐడి అని చెప్పి ఈ కంటైనర్ ఐడి, ఈ వీబాక్స్ కంటైనర్ ఐడిని సిఆర్ఎం కంటైనర్ ఐడి నుంచి ఇలా సెట్ చేస్తాను. క్లియరా? సో ఈ సెట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మన డేటా అంతా ఇప్పుడు అవైలబుల్. సో ఇప్పుడు చేయాల్సిన మనం వ్యూలో బైండింగ్ కరెక్ట్గా బైండ్ చేయాలి. సో ఇప్పుడు బైండింగ్ ఎలా చేస్తావు, ఇక్కడ స్ట్రక్చర్ చూడు ఫస్ట్. ఇక్కడ ఏమన్నది పాత్ స్ట్రక్చర్. ఇందులోని కంటైనర్లో కూడా ఇలాగే ఉంటుంది కదా డేటా. మన ఇదే కంటైనర్లో మనం జేసన్ మోడల్ మన కంటైనర్లో స్టోర్ చేసింది ఇలాగే కదా. సో డిలో రిజల్ట్స్లో మనకి కరెన్సీ కోడ్ ఎక్సెట్రా ఇలా ఉన్నాయి వాల్యూ. సో మన పాత ఏమై ఉండాలి, మన సిఆర్ఎం మోడల్ నేమ్ సిఆర్ఎం అని ఇచ్చాం కదా నేమ్. సో CRM/D/results/ స్టాక్ క్వాంటిటీ అయితే స్టాక్ క్వాంటిటీ, అంతేనా? సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు మన నేమ్ మోడల్కి ఏమని ఇచ్చాం, నేమ్ మనం సిఆర్ఎం అని ఇచ్చాం. సో సిఆర్ఎం అనే నేమ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. సో మన మోడల్ ఏంటి, మన మోడల్ పేరు సిఆర్ఎం. సో ఇక్కడ ఫస్ట్ దానికి టెక్స్ట్ క్యూ డెప్త్ అని లేబుల్ ఇచ్చాం. ఓకే, దాని న్యూమరిక్ కంటెంట్ నెంబర్ ఫీల్డ్ అంటే ఎక్కడ వస్తుంది, మన డాష్ బోర్డ్లోని ఇక్కడ టెక్స్ట్ ఏమో క్యూ డెప్త్ అని వచ్చి ఇక్కడ నెంబర్ ఏమో మనకి న్యూమరిక్ కంటెంట్ అనే ఫీల్డ్ వాడాం మనము. సో అక్కడ బైండ్ చేస్తాం. అక్కడ స్టాక్ ఇప్పుడు సిఆర్ఎం మోడల్ తీసుకొని సేమ్ మీరు I18 మోడల్కి ఎలాగైతే ఇస్తున్నారో సింటాక్స్, ఇది మోడల్ నేమ్ అని చెప్పి ఇవ్వడానికి ఇలా గ్రేటర్ అని సింబల్ ఇచ్చి /D/stock. ఓకే,
సో ఇలాగా మనము సింటాక్స్ ఇస్తాం. సేవ్ అవట్లేదు యాక్చువల్ సంథింగ్ రాంగ్. స్లో ఉంది అనుకుంటా. హ్యాంగ్ అయిందో తెలీదు యాక్చువల్గా. సేవ్ అవ్వట్లేదు యాక్చువల్ ఫైల్ అలా బ్లాక్ డాట్ ఉండిపోయింది కదా. సో సేవ్ అవ్వకపోతే విల్ నాట్ బి ఏబుల్ టు టెస్ట్ ఎనీథింగ్. వ్యూలో ఏదో ఎర్రర్ చూపిస్తాను. లేదు ఇది ఇంకా టైటిల్ ఎలిమెంట్ సో టైటిల్ తీసేస్తానులే ప్రజెంట్. ఇది దట్ ఈస్ యాక్చువల్లీ మనకి జస్ట్ సెంట్రల్ ఎలిమెంట్ కనుక. యాక్చువల్గా ఇది ప్రాపర్టీ ఉన్నది బట్ ఐడి రికగ్నైజ్ చేయట్లేదు ఈ ట్యాగ్ ఉన్నట్టు. ఓకే లెట్స్ రిమూవ్ ఇట్. బట్ దాని గురించి కూడా కాదు, బిఎస్ డౌన్ అనుకుంటాను. సేవ్ అసలు అవ్వట్లేదు ఫైల్. ఒకసారి రీలోడ్ చేస్తాను సో దట్ అట్లీస్ట్ ఇష్యూ. And I'll import this to ఈ రిపోజిటరీని ఇక్కడ క్లోన్ చేసి పెడతాను సో దట్ లేదంటే మనం విల్ డూ ఇట్ ఇన్. అది అయిపోయిందన్న. అది మనం ఇంతకుముందు చేసి ఉండే చూడు, ఒకటి షిప్ అడ్రస్ మాస్టర్ డీటెయిల్ అప్లికేషన్ మొత్తం. అవును అది అయిపోయింది. నేను గిట్లో పుష్ చేశాను. వ్యూ ప్రోడక్ట్స్ అని కొత్త బ్రాంచ్లో ఉంటుంది. ఎంఏ బ్రాంచ్ ఉంటుంది అన్న. ఇప్పుడు మనం ఫస్ట్ అదని పుష్ చేసాము ఒక దాంట్లోకి బ్రాంచ్లో, మళ్ళీ చేంజెస్ చేసి అదే బ్రాంచ్లో అదే సేమ్ దాంట్లోనే చేంజెస్ అప్లై అవ్వాలంటే ఎలా గిట్ నుంచి మర్జ్ అని చేయాలి. ఓకే. సో మర్జ్ చేస్తే మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ కేసులో చూసారంటే నా దగ్గర 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో మెయిన్ బ్రాంచ్ ఉన్నది ఇక్కడ మెయిన్ బ్రాంచ్లోని ఇక్కడ డాక్యుమెంటేషన్ పెట్టాను. సో ఇది ఇక్కడ ఉన్నది ఓకే ఈ బ్రాంచ్లో. సో ఇక్కడ మీకు అప్లోడ్ చేసిన తర్వాత అడుగుతుంది కంపేర్ చేసి చేంజెస్ కావాలంటే మర్జ్ చేయాలి అని. సో ఇక్కడ చూసారంటే స్పెసిఫిక్ ఆ బ్రాంచ్లో ఏం లేవని చూపిస్తుంది. సో ఇన్ కేస్ ఇక్కడ ఉంటే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది మర్జ్ చేయడానికి. ఈ రెండింటిని కూడా మీరు మర్జ్ చేయొచ్చు. సో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని రెండు కూడా మర్జ్ చేయొచ్చు, లేదా మనం అక్కడ టూల్ నుంచి కూడా మనం మర్జ్ చేయొచ్చు. ఓకే అంటే మీరు వేరే బ్రాంచ్లోని కొత్త చేంజెస్ నువ్వు ఆ న్యూ ఫీచర్స్ని వర్క్ చేస్తున్నావు, ఓల్డ్ ఫీచర్స్ స్టేబుల్గా ఉండాలని. ఆ న్యూ ఫీచర్స్ అని టెస్ట్ అయిన తర్వాత అవి కావాలనుకుంటే దాన్ని మర్జ్ టు మెయిన్ బ్రాంచ్ అని సెలెక్ట్ చేస్తే, మర్జ్ అంటే ఏ బ్రాంచ్కి మర్జ్ చేయమంటావు అని అడుగుతుంది. సో అప్పుడు మాస్టర్ నుంచి మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేయమని మనం ఇస్తే సరిపోతుంది. కాకపోతే కాన్ఫ్లిక్ట్స్ మీరు రిజాల్వ్ చేసుకోవాలి. కాన్ఫ్లిక్ట్స్ అంటే ఎలా అంటే, మీరు సపోజ్ కాన్ఫ్లిక్ట్ అక్కడ కోడ్ రాశారు ఇక్కడ కోడ్ రాశారు అనుకోండి, కొన్ని ఓవర్ రైట్ అవ్వాలి కదా. సో ఓవర్ రైట్ అయ్యేటట్టు అది అడుగుతుంది. సో అది మీరు ఒక్కొక్కసారి అంటే ఫీచర్స్ కేర్ఫుల్గా మర్జ్ చేయాలి. అంటే అనేది ఇప్పుడు మీరు ఓల్డ్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి ఓకే, కొన్నిట్లో నువ్వు అవి డిలీట్ చేసేస్తావు కొత్త దాంట్లో, అప్పుడు అది కాన్ఫ్లిక్ట్ అని చూపిస్తుంది. ఎడిషనల్ లైన్స్ ఆఫ్ కోడ్ యాడ్ చేస్తే పర్లేదు, ఎగ్జిస్టింగ్ ఉన్న రిమూవ్ చేస్తాం కూడా ఇట్ మైట్ ప్రాంప్ట్. ఓకే సో నేను సేఫ్ సైడ్ మన గిట్లో ఆల్రెడీ ఫ్రైడే పుష్ చేసింది ఉంటుంది కదా, ఆ కాపీని లోకల్గా పుల్ చేస్తున్నాను. సో దట్ ఇన్ కేస్ మనం అది రన్ చేయాలన్నా ఇక్కడ నుంచి రన్ చేయొచ్చు. సో మీన్ వైల్ లెట్ ఇట్ రన్. yes still running.
ఓకే. ఐ థింక్ అప్లికేషన్ ఇస్ రన్నింగ్. ఇక్కడ యాక్చువల్‌గా రన్ అయితే మనం డిప్లాయ్ చేయడానికి అవుతుందని ఇక్కడ యాక్చువల్ చేసింది మనం. సో అక్కడైనా చేయొచ్చు. సో దట్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డిప్లాయ్‌మెంట్ స్టెప్స్ కూడా మనం ఇందులో చేద్దాము, చూద్దామని చెప్పి బీఎస్‌లో స్టార్ట్ చేసాం. సో ఇఫ్ నాట్ మనం విజువల్ స్టూడియో కోడ్‌లో చేసినా కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. ప్రాబ్లమ్ లేదు. మనం యాక్చువల్‌గా యూజ్ చేసేటప్పుడు క్లయింట్ దగ్గర బీఎస్ఏ యూజ్ చేస్తాం కదా! అందుకు బీఎస్ఏ యూజ్ చేయమని చెప్తున్నాను. సో లోకల్‌గా మనం పర్సనల్ ప్రాజెక్ట్స్‌కి ఇలా మనం విజువల్ స్టూడియో కోడ్ వాడొచ్చు కానీ బట్ అఫీషియల్‌గా ఆఫీస్ పర్పస్‌కి వాడేటప్పుడు మనం జనరల్‌గా బీఎస్ వాడతాం కనుక బీఎస్ వాడడం గుడ్ టు యూజ్. సో ఇది ట్రయల్ ఎడిషన్స్‌కి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కానీ యాక్చువల్‌గా ఎడిషన్‌కి ఇన్ని ఇష్యూస్ ఉండకపోవచ్చు. బికాజ్ దే విల్ హావ్ మోర్ స్టేబుల్ ప్రొడక్ట్. బట్ మనం బేసిక్ బైండింగ్ అయిందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. కోడ్ CRM. సో CRM సెక్షన్‌లో మన CRM కంటైనర్ ఇచ్చాము. అండ్ దెన్ ఓకే. ఇదంతా కూడా ఆల్రెడీ అయిపోయినట్టుంది. ఓకే. ప్రస్తుతానికి లెట్ మీ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. లెట్ ఇట్ రన్ ఫస్ట్. సేవ్ అవ్వట్లేదు. ఓకే. ఇందులో నోడ్ మోడల్స్ లేవు లోకల్ దానికి. సో నేను నోడ్ మోడల్స్ యాక్చువల్‌గా మిస్సింగ్ అని ఉంటుంది. సో నోడ్ మోడల్స్ ఇన్‌స్టాల్ చేయడానికి npm ఇన్‌స్టాల్ అని చెప్పి ఇన్‌స్టాల్ చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్ లొకేషన్‌లో మనం గిట్‌హబ్ పుష్ చేసిన దాంట్లోనే నోడ్ మోడ్యూల్స్ ఉండవు. సో అది బీఏఎస్‌లో ఇంపోర్ట్ చేసాం అనుకోండి. బీఏఎస్‌లో అయితే మీకు ఉంటుంది. లైబ్రరీస్ అన్నీ ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఓకే. కానీ మనం లోకల్ దాంట్లోనే అంటే మనం ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్కటి పుల్ చేసినప్పుడు అందులో నోడ్ మోడ్యూల్స్ ఉండవు. సో ఇది ఎంప్టీ ఉన్నది. ఇప్పుడు ఇన్‌స్టాల్ అయినసరికి నోడ్ మోడ్యూల్స్ అన్ని కూడా ఇన్‌స్టాల్ అంటే రన్ చేయడానికి అప్లికేషన్ మనకు సర్వర్ ఉండాలి కదా! ఆ సర్వర్ నోడ్ చేసే మన కేసులో లోకల్ దాంట్లో. ఓకే. సో దాన్ని నేను ఇన్‌స్టాల్ చేస్తాను. సో ఇది ఇన్‌స్టాల్ అయితే సర్వర్ ఉంటే సర్వర్ మీద డిప్లాయ్ అవుతుంది మన కోడ్. అప్పుడే మనం రన్ చేయగలం అప్లికేషన్. ఓకే. సో దీనికి ఇది ఓకే. ఐ థింక్ ఇది సేవ్ అవుతుంది. లెట్స్ కంటిన్యూ హియర్. సో ఐడియల్లీ మన బైండింగ్ రావాలి. స్టిల్ పెండింగ్. సో ఆల్వేస్ మన ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఇక్కడ మీరు ఇప్పుడు చూసారంటే ఇవన్నీ ఇష్యూస్‌ని సార్ట్ చేయడానికి ఇప్పుడు ఇవన్నీ చూసారంటే ఇవన్నీ కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్. ఓకే. సో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్లోగా ఉండడం ఇవన్నీ. దీనికే ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ బీఏఎస్ కూడా ఇది క్లౌడ్ టూలే. ఓకే. డైరెక్ట్ టూల్. సో చాలా వరకు ఏంటంటే క్లౌడ్ ఎకోసిస్టమ్స్ వచ్చేస్తున్నాయి. సో ఏడబ్ల్యూఎస్ కానీ, అజ్యూర్ కానీ, ఎస్ఏపీ బీటీపీ కూడా సేమ్ సిమిలర్ కేటగిరీ. సో ఇట్స్ స్టిల్ ఎర్లీ స్టేజ్ ప్రొడక్ట్. ఇవన్నీ ఏంటంటే మనం ఇన్ని ఇన్‌స్టాలేషన్స్ ఇవన్నీ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ప్రతి ప్రాజెక్ట్‌కి మనం డిపెండెన్సీస్ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఓకే. అంటే మనం అది ఫైల్ లోడ్ గానికి అంటే హెడర్ ఫైల్ అంటే ఫైల్ తక్కువ చేయడానికి ఏదో అన్నావు కదన్నా. ఓకే. దాన్ని మినిఫికేషన్ అంటారు.
సో అన్నిటిని స్ట్రింగ్ చేయడానికి మనము యూజ్ చేయొచ్చు. టూ లైబ్రరీస్ స్ట్రింగ్ చేయడానికి ఒకటి ఇండెక్స్ ఫైల్లోని ఇది కోర్ లైబ్రరీ కంప్లీట్ లైబ్రరీ సెట్ వాడతాం. సో మినిమలిస్టిక్ది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇది మన లోకల్ నుంచి రన్ అవుతుంది. సో లోకల్ రెడీ అయిపోయింది కనుక వీ కెన్ యూజ్ లోకల్. ఒకవేళ క్లయింట్‌కి చూపించినప్పుడు ఇంత స్లోగా రన్ అయితుందని వాళ్ళు అడుగుతారు కదా! లేదు. ఇది మనం ట్రయల్ ఎడిషన్స్ ఇవి. మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ యాక్చువల్ రన్ అయ్యేటప్పుడు ఇంత ఇలా రన్ అవ్వదు. హ్మ్. దీన్ని ఇంకా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయడానికి మనం వేరియస్ మెథడ్స్ యూజ్ చేస్తాం. అవి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం అప్లికేషన్ బిల్డ్ చేస్తే తర్వాత దాని పెర్ఫార్మెన్స్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది మనం ఆలోచిస్తాం. అంతేనా? అంతే అంటే ఆళ్ళకి గుర్తొచ్చిందన్న అలా అని కాదు. నువ్వు అడిగిన పాయింట్ కరెక్టే. గుర్తు చెయ్యి. మనం ఇప్పుడేంటంటే ఇప్పుడు దీన్ని మెజర్ చేస్తాం. ఎగ్జాక్ట్‌గా మీకు చెప్పాను కదా! సో మన దగ్గర టూల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు పెర్ఫార్మెన్స్ ట్యాబ్ దగ్గర చెక్ చేస్తే మీరు రికార్డ్ చేయొచ్చు. అప్లికేషన్ లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. సో ఇక్కడ రికార్డ్ స్టార్ట్ చేసి నేను ఇది రీలోడ్ చేశానంటే ఇట్ విల్ స్టార్ట్ మెజరింగ్ ఇట్. సో ఎంత టైం పడుతుందని. సో దీన్ని ప్రొఫైలింగ్ అంటారు. సో ఓవరాల్‌గా ఇప్పుడు అప్లికేషన్ లోడ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో, ఈచ్ లైబ్రరీకి ఎంత పట్టిందో మొత్తం అంతా ఇది చూపిస్తుంది. ఓకే. సో ఓవరాల్‌గా ఇది మొత్తం అన్ని నెట్వర్క్ ట్యాబ్‌లో ఇండివిడ్యువల్ ఫైల్ ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుందో కూడా మనం చూడొచ్చు. ఓకే. సో ఈ కేస్‌లో ఇది లోడ్ అయింది ఆల్రెడీ. సో ఈచ్ ఆబ్జెక్ట్‌కి మనం ఫర్దర్‌గా కూడా ఇంప్రూవ్ చేస్తాం. సో ఓవరాల్‌గా దేనికి ఎంతెంత టైం పట్టిందో ఇక్కడ మొత్తం రికార్డ్ చేస్తది. ఓకే. ఇక్కడ చూసామంటే ఇట్ విల్ 112 మిల్లీ సెకండ్స్ లోడింగ్ టైం పట్టిందండి. స్క్రిప్ట్స్‌కి 3 సెకండ్స్ పట్టింది. సో ఎక్కువ స్క్రిప్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. ఇవన్నీ లెస్ థాన్ 1 సెకండ్ ఆర్ ఫైన్. సో మిల్లీ సెకండ్స్ 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్. సో 3000 మిల్లీ సెకండ్ 3 సెకండ్స్ ఎక్స్‌క్లూజివ్. సో ఓవరాల్‌గా 9 సెకండ్స్ పడుతుంది ఓవరాల్ మన టైం. ఆ! ఆఫ్ కోర్స్ అంటే మనం ఇంకా లేట్‌గా స్టాప్ చేశాను. బట్ స్టార్ట్ చేసి అప్లికేషన్ లోడ్ అయ్యాక స్టాప్ చేస్తే మనకి ట్రూ మెట్రిక్స్ వస్తాయి. ఓకే. అంటే అప్పుడు మనం ఏంటంటే ఓకే అన్నెసరీ స్క్రిప్ట్‌లు ఎక్కువ యాడ్ చేస్తున్నాం. స్క్రిప్ట్‌లు అంటే ఎక్కడ యాడ్ చేస్తాం? మన ఇండివిడ్యువల్ ఫైల్స్‌లోని లేదా ఇండెక్స్ ఫైల్‌లోని. అంతేనా? హ్మ్. సో మన స్క్రిప్ట్ ఫైల్స్ అంటే ఏముంది అడిషనల్‌గా ఔట్ సైడ్ నుంచి మనం యాడ్ చేసే ఫైల్సే. అవి లైబ్రరీ ఫైల్స్ అవ్వచ్చు లేదా ఏవైనా అవ్వచ్చు. సో ఒకటి ఇక్కడ వ్యూ దగ్గర ఉండే హెడర్‌లో ఉండేవి. ఇవి ఈ విధంగా లోడ్ చేస్తాం. కంట్రోల్‌లో అయితే ఇక్కడ లోడ్ చేస్తాం. ఇంకెక్కడ లోడ్ చేస్తాం? ఇండెక్స్‌లో లోడ్ చేస్తాం. ఓకే. ఇండెక్స్‌లో ఇక్కడ ఇచ్చే కోర్ లైబ్రరీ. సో ఇది లోడింగ్. ఇది కూడా లైబ్రరీ లోడింగే. సో దీన్ని మినిఫైడ్ లైబ్రరీస్ ఉంటాయి. ఇవి అలాగే ఈ హోల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కూడా మినిఫైడ్ ఫైల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎంత మినిమైజ్ చేయాలో అన్ని మినిమైజ్ చేస్తాం. ఓకే. సో ఓకే. అవి డిఫరెంట్ అప్రోచెస్ మనం ఫాలో అవుతాం. అది అప్రోచెస్ గురించి మనం తర్వాత వెళ్దాం. బట్ ప్రైమరీగానే ఫస్ట్ అప్లికేషన్ మనం బిల్డ్ చేయడం రావాలి కదా! అవును. ఇది సో ఐ విల్ గో బ్యాక్ టు ఇది సరే లోకల్‌లో చేద్దాం. అది వదిలేస్తాను. లెట్ మీ వ్యూ మెయిన్ కంట్రోలర్ లెట్స్ యాడ్ దిస్ కోడ్. సో CRM మోడల్‌ని ఐ జస్ట్ రైట్. సో ఇది జస్ట్ ఎంప్టీ. సో ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ సర్వీస్ యూఆర్ఎల్ మనం ఈ సర్వీస్ యూఆర్ఎల్ వాడుతున్నాం కదా! సో ఒక ఓడిటా మోడల్‌లో ఇది పెట్టాను. బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్. సో ఇన్ కేస్ అవసరం అయితే ఫాల్ బ్యాక్ అవ్వడానికి ఓడిటా మోడల్‌లో కూడా ఈ ఒక మోడల్ కంటైనర్ క్రియేట్ చేసుకొని అన్ని సెట్స్‌వి ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాను. ఓకే. దిస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్. కానీ మనం ఇప్పుడు యూజ్ చేసేది ఓన్లీ సిఆర్ఎం మోడల్, జేసన్ మోడల్ వాడుతున్నాం. సో ఓడిటా మోడల్‌లో మనకు ఆల్రెడీ డేటా అంతా కూడా ఉన్నది. అన్ని ఎంటిటీస్‌వి కావాలంటే కంటైనర్‌లో. బట్ ప్రెజెంట్ ఏంటంటే ఈచ్ సెక్షన్‌కి ఒక్కొక్క సిస్టమ్ వాడడం కోసం యూఆర్ టేకింగ్ సమ్ సిఆర్ఎం మోడల్. సో ఈ కేసులో ఇలా ప్రొడక్ట్ స్పెసిఫిక్‌గా ఇలా తీసుకుందాం. ఓకే. ఓకే. చేస్తానంటే లెట్ మీ టెస్ట్ దిస్ యూఆర్ఎల్. ఒకసారి టెస్ట్ చేద్దాం. బికాస్ డేటా ఆల్ ద టైమ్ విల్ చేంజ్. ఎక్స్‌పెక్టెడ్. ఓకే.
ఇందులో ప్రొడక్ట్ నేమ్ ఏఎఫ్బి అనే కదా. సో లెట్ మీ యూస్ దిస్ ప్రొడక్ట్. టెస్టెడ్ ఆల్ ద టైమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవరైనా మ్యానిపులేట్ చేశారనుకోండి, ఇది సెంట్రల్ డేటా కదా. సో ఈ కేసులో మనం ఈ ప్రొడక్ట్ తీసుకున్నాం. సో ఈ ప్రొడక్ట్ ఏఎఫ్పి 1000 అనే ప్రొడక్ట్కి ఈ డేటాను మనం బైండ్ చేద్దాం అనుకున్నాం. సో నేను ఏం చేస్తానంటే, సో విల్ యూజ్ దిస్ ప్రొడక్ట్ నేమ్. సో ప్రొడక్ట్స్ ఏఆర్బి అనేది మన సిఆర్ఎం కంటైనర్ దగ్గర టైల్ దగ్గర మనం మ్యాప్ చేయడానికి లోడ్ చేస్తాము. సో మన దగ్గర ఈ ఎగ్జాక్ట్గా సింగిల్ ఈ ఒక రికార్డ్ డేటా, కంప్లీట్ డేటా ఉండాలి. ఓకే. సో సిఆర్ఎం మోడల్లో న్యూ JSON మోడల్ తీసుకున్నాం. లెట్ మీ యాడ్ దిస్ లైబ్రరీ యాజ్ వెల్. ఈ సర్వీసెస్ అన్ని లాంచ్ ప్యాడ్ లో ఒకటే ఒక టైల్స్ కదా అన్న? అవును, ఒక అప్లికేషన్ ఒక టైల్. సపరేట్ గా అర్థం చేసుకోనికే ఇట్లా ఇచ్చారు. అవును, కరెక్ట్. సో ఇప్పుడు నీకు ఓవరాల్ గా అర్థమైందా? సో ఎన్ని టైల్స్ ఉన్నాయంటే అన్ని అప్లికేషన్స్. సో అలాంటివి లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో ఎంతమంది డెవలపర్స్ కావాలి అవన్నీ బిల్డ్ చేయడానికి అని చెప్పి అందుకే చెప్తాను. దేర్ ఇస్ హ్యూజ్ రిక్వైర్మెంట్ అయితే ఉన్నది. ఓకే, ఒక అప్లికేషన్ కి ఇన్ని టైల్స్ ఫస్ట్ ప్రోడక్ట్ చూసుకోనికే, దాని తర్వాత మేనేజ్ ప్రోడక్ట్స్, దాని తర్వాత షాప్ ప్రోడక్ట్స్, అది అంత. సో ఇలా అంటే దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ వర్క్ టు డూ. సో ఇదన్నీ కూడా చేయడానికి ఏంటంటే వీ నీడ్ సమ్ వన్ హూ కెన్ అండర్స్టాండ్. సో బ్యాక్ ఉన్న డేటాని అప్లికేషన్ కింద దాని ఇట్స్ లైక్ కన్స్ట్రక్షన్. వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద డేటా ఇంటూ ఏ మోర్ మీనింగ్ఫుల్ యూఐ. ఒక మీనింగ్ఫుల్ యూఐ కింద ఇస్తే వాళ్ళు డే టు డే టాస్క్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంతేనా? సో ఇది మనం వాట్ వీఆర్ ట్రైన్ టు కన్స్ట్రక్ట్, వీఆర్ కన్స్ట్రక్టింగ్ యూస్ కేస్. ఒక్కొక్క యూస్ కేస్ అంటే ఓకే, ఇది మేనేజింగ్ ప్రొడక్ట్స్ అనేది ఒక యూస్ కేస్. సో ఎప్రూవింగ్ ప్రొడక్ట్స్ అనేది ఒక యూస్ కేస్. సో ఆ యూస్ కేసెస్ ని మన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని, డేటాని ప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే. సో JSON మోడల్ అనే లైబ్రరీ వీఆర్ లోడెడ్ ఇట్. ఓకే, యూస్ దిస్ అండ్ CRM మోడల్ కంటైనర్ ఇక్కడ CRM సెక్షన్. సో CRM కంటైనర్ ఇది. సో CRM మోడల్లో డి స్టాక్ క్వాంటిటీ, లెట్ మీ సీ, స్టాక్ క్వాంటిటీ ఫీల్డ్ ఉన్నది. సో ఇది డి డైరెక్ట్ గా స్టాక్ క్వాంటిటీలో ఆటోమేటిక్ మ్యాప్ అయింది. సో ఇక్కడ స్ట్రక్చర్ చూడాలి మనం. ఇది మ్యాప్ అయిన డి అనే స్ట్రక్చర్ లో స్టాక్ క్వాంటిటీ అని వచ్చింది. సో మన మోడల్ నేమ్ ఏంటి? మోడల్ నేమ్ OCRM మోడల్. సో OCRM మోడల్ తర్వాత కంటెంట్ ఎలా ఉంది? డిలో స్టాక్ క్వాంటిటీ ఉంది. సో గ్రాడర్ సింబల్ అని ఇచ్చి I89 ఇవన్నీ కూడా ఇలా ఇస్తాము. సో ఇది మోడల్ అని అర్థం, డి స్టాక్ క్వాంటిటీ. సో ఇక్కడ మనకు స్టాక్ క్వాంటిటీలో ఈ వాల్యూ రావాలి, అంతేనా? సో లెట్స్ సీ. Minimize this. ఇది సింపుల్ గా మనము ఇప్పుడు ఇందులో ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీరు బేసిక్స్ సింపుల్ గా 80% అప్లికేషన్స్ యూస్ కేసు మీరు బిల్డ్ చేయడం నేర్చుకున్నారనుకోండి, తర్వాత ఎడిషనల్ కాంప్లెక్స్ ఫీచర్స్ ఇవన్నీ మీద తర్వాత మీరు ఫోకస్ చేయొచ్చు, అంతేనా? సో బేస్ ఫీచర్ ఏంటంటే ఒక యూస్ కేస్ కి ఒక వైర్ ఫ్రేమ్ డిజైన్ చేసి దానికి లైఫ్ ఇచ్చేటట్టు మనం యూఐని కన్స్ట్రక్ట్ చేసి బ్యాక్ ఉన్న డేటాని బైండ్ చేయడం రావాలి. అది వచ్చిందనంటే మీరు యూ ఆర్ డన్ విత్ 50% జాబ్. నెక్స్ట్ 50% ఐటరేట్ చేయాలి. ఐటరేట్ చేయడం అంటే గ్రాడ్యువల్ గా వన్ ఫీచర్ గ్రాడ్యువల్ గా యాడ్ చేస్తారు. సో ఫీచర్స్ యాడ్ చేయడం అనేది మనకి పెద్ద టైం పట్టదు అండ్ ఇట్స్ నాట్ వెరీ క్రిటికల్. ఓకే, మెయిన్ పాత్రలో కూడా ఫస్ట్ 50% వర్క్. ఫస్ట్ 50% మీరు టెంప్లెట్స్ వాడండి, మీరు ఏదైనా వాడండి, యూ గివ్ ఇట్ సమ్ షేప్. సో బ్యాక్ డేటాని అవుట్ సైడ్ యూఐలో అవుట్పుట్ వచ్చేటట్టు మీరు ఫస్ట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ డన్ దట్, దెన్ యువర్ 50% యువర్ అప్లికేషన్ ఇస్ రెడీ. అవునా? సో ఆ బైండ్ చేయగలగాలి, ఆ బైండ్ చేసేదాన్ని యూఐలో వ్యూ చేయగలగాలి. సో దట్ షుడ్ బి యువర్ టాస్క్. ఇవన్నీ కూడా మనల్ని టెస్ట్ చేస్తున్నాయి, బట్ ముందుకి వెళ్ళట్లేదు. సో ఫస్ట్ ఒక ఫీల్డ్ జస్ట్ నేను క్వాంటిటీ ఒక్కటే మ్యాప్ చేశాను. సో లెట్స్ సి. సో క్వాంటిటీ ఒకటి ఫైన్ అయిందంటే దెన్ వీ కెన్ స్టార్ట్ యాడింగ్ అదర్ ఫీల్డ్స్ ఎక్సెట్రా.
సో మనం స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసింది అదే కదా అప్రోచ్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఎనీథింగ్ విత్ వెరీ స్మాల్. అంతా సో గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటాం. గ్రాడ్యువల్ గా బైండింగ్స్ అన్ని కూడా యాడ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏమేంటంటే సిఆర్ఎం టైల్ ఒక్కదానికే బైండింగ్, జస్ట్ ఒక్క ఫీల్డ్, అది న్యూమరిక్ ఫీల్డ్ ఒక్కదానికే బైండింగ్ మనం చెక్ చేస్తున్నాం. సో ఇఫ్ ఇట్ వర్క్స్ దెన్ మనం విల్ ఇంక్రిమెంట్ టు అన్నిటికీ కూడా. ఇట్స్ జస్ట్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ రిప్లికేట్ చేయడమే. అవునా. లోడింగ్ ఓకే. లోడ్ అయింది. ఓకే, స్క్రిప్ట్ ui డాట్ json mol డాట్ js ఏదైనా కరెక్టా? సంథింగ్ మిస్డ్. ఓకే, ఇది స్లాషెస్ తీసుకుంటుంది. రైట్, యాస్టిస్ గైడ్ కాపీ చేసాం. సో నోటీస్ జేసన్ మోడల్ వాడినట్టు వస్తుంది. అదే, ఇది మనం లైబ్రరీ ఆ విధంగా లోడ్ చేస్తే ఇలా ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా న్యూ చేసిన మోడ్ అనేవచ్చు. ఓకే, ఇట్ ఈస్ యూస్డ్. సో ఇది ఫైన్, బట్ ఓన్లీ ఇది యూజ్ చేసినా పర్వాలేదు, యూజ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ ఫుల్ పాత్ ఇక్కడ ఇస్తాం కనుక. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ సెపరేటర్స్ వల్ల ఇట్ వాస్ ఫీలింగ్. ఇక్కడ చూసావా సిస్టమ్ ఎర్రర్స్ 4.5 మ్యాప్ అయిందా? అవునా. సో మన స్టాక్ క్వాంటిటీ వాల్యూ, సో ఇక్కడ స్టాక్ క్వాంటిటీ 0, డైమెన్షన్ హైట్ వచ్చిందన్న 4.5. డైమెన్షన్ హైట్ న్యూమరిక్ అట్రిబ్యూట్ లేదు, డైమెన్షన్ హైట్ ఓకే. సో ఇక్కడ 0 అయింది, అందుకే మనకి ఏం కనిపించలేదు. న్యూమరిక్ అట్రిబ్యూట్ కూడా బైండ్ చేసాము. సో ఇక్కడ ఆల్రెడీ 0 అయింది స్టాక్ క్వాంటిటీ. అవునా. సో అందుకు 0 వచ్చింది. బట్ సిస్టమ్ ఎర్రర్స్ అవి కూడా ఆల్రెడీ మిగతా బైండ్ చేసి ఉన్నాయి. సో 4 డైమెన్షన్ హైట్, విడ్త్, డెప్త్. సో ఐ థింక్ నువ్వు వ్యూకి వెళ్తే, సో సిమిలర్గా బిలో ఫీల్డ్స్, సో మోడల్ డైమెన్షన్ హైట్ ఇక్కడ మ్యాప్ చేస్తుంది, విడ్త్ మ్యాప్ చేస్తుంది, డెప్త్ మ్యాప్. సో ఫస్ట్ టైల్స్ అన్ని కూడా క్లియర్గా వస్తున్నాయి. సో ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకుని, ఇది ఫస్ట్ అర్థం చేసుకుని మిగతావన్నీ కూడా మీకు అర్థం అవుతుంది. ఓకే, మనం ఏం చేస్తాం, ఫస్ట్ జేసన్ మోడల్ అని లైబ్రరీ లోడ్ చేసి మోడల్కి ఏ డేటా బైండ్ చేయాలనుకుంటున్నాం ఆ డేటాని మనం ఫస్ట్ ఇక్కడ బ్రౌజర్లో వ్యూ చేస్తున్నాం, అవునా? సో బ్రౌజర్లో ఇలా వ్యూ చేసినప్పుడు మనకు ఆ డేటా కనిపించాలి సర్వీస్కి. సో ఈ సర్వీస్కి ఏదైతే మనకి డేటా రిప్లై చేస్తున్నాం దాన్ని కంటైనర్లో లోడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు కంటైనర్లోకి లోడ్ చేసామా, జేసన్ మోడల్ కంటైనర్లోకి లోడ్ చేసిన తర్వాత దీనికి నేమ్, ఈ కేసులోని ఇప్పుడు మన నచ్చిన విధంగా వన్స్ ఇట్ ఈస్ వర్కింగ్ వీ కెన్ ప్లే అరౌండ్. సో దీనికి సిఆర్ఎం అని నేమ్ ఇచ్చి జస్ట్ మీరు ఇలాగా ఆ మోడల్ జస్ట్, సో ఇలా మోడల్ ఇలా కాకుండా సింపుల్గా ఇస్తే మనం విల్ ఏబుల్ టు మేక్ ఇట్. సో ఇప్పుడు చేంజెస్ చేస్తే ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ దేర్. ఏంటంటే ఓకే, మనం మోడల్ నుంచే తీసుకొస్తాము, ఇంకా వేరే దగ్గర నుంచి తీసుకురావట్లేదు అని. నా రిప్లేస్ అని ఒకటి కంట్రోల్ ఎఫ్ ఇచ్చి దాన్ని రిప్లేస్ చేయడానికి వ్యూలో జస్ట్ ఓన్లీ 3 ప్లేసెస్ కనుక విల్ యూజ్ ఇట్. సో బట్ స్టిల్ నా మనకి ఇప్పుడు మాడిఫై చేసినా కూడా డేటా లోడ్ అవ్వాలి. సో ఇక్కడ చూసామంటే ఇట్ ఈస్ స్టిల్ లోడింగ్. సో ఇప్పుడు లోడ్ అయింది, సో వర్క్ అవుతుంది కదా. సో అంటే మన నేమ్డ్ మోడల్స్ ఆర్ వర్కింగ్, అంతేనా? సో మనం ఇచ్చిన నేమ్ తోటి ఇట్ ఈస్ ఏబుల్ టు రిట్రీవ్. సో నా ఆల్ వి డిడ్ ఇస్ వీఆర్ గివింగ్ నేమ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకదానికి చేస్తాం సిఆర్ఎం కంటైనర్, అవునా? ఇక్కడ ఇంకా డేట్ ఫీల్డ్ ఒకటి ఉంది. ఐ థింక్ డేట్ ఫీల్డ్ వీ హ్యావ్ టు మ్యాప్ ఇట్. లెట్స్ చెక్ డేట్ ఫీల్డ్. సో డేట్ ఫీల్డ్ కి లాస్ట్ మోడిఫైడ్ డేట్, లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఒకటి ఉన్నది. సో దీనికి ఒక ఫార్మాటర్ యూజ్ చేయాలి మన డేట్ బైండింగ్కి. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫార్మాటర్ యూజ్ చేశాను, అందుకే ఫార్మాటర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ యూజ్, ఇది మన సిఆర్ఎం మోడల్ నుంచి లాస్ట్ మోడిఫై తీసుకొని విల్ యూజ్ అవర్ ఫార్మాటర్. ఓకే, సో ఇది ఫార్మాటర్ ఫైల్ ఉన్నది. ఐ విల్ క్రియేట్ వన్ యూటిల్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఐ విల్ ట్రై టు యాడ్ దిస్. ఓకే, సో వెబ్ యాప్ దగ్గరికి వచ్చి లెట్స్ క్రియేట్ వన్ న్యూ ఫోల్డర్ యూటిల్.
సో ఫార్మాట్ ఇలాంటి ఎక్స్టర్నల్ ఫైల్స్కి మనము యూటిల్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఇందులోని నా విల్ క్రియేట్ న్యూ ఫైల్ కాల్డ్ ఫార్మాట్. అంతేనా? అవునా JS. ఈ formatter.jsలోని బేసిక్ స్ట్రక్చర్కి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫార్మాటర్కి ఆల్వేస్ స్ట్రక్చర్ ఇది మనకు తెలుసు కనుక యూడెడ్ డిఫైన్ అని చెప్పి జస్ట్ ఇలా ఫార్మాటర్ అని వేరియబుల్ తీసుకుంటాను. ఇక్కడ నేను మెథడ్స్ అని రాస్తాను. ఓకే, సో ఇవి మన ఆల్రెడీ మీరు మన ప్రీవియస్ ఎక్సర్సైజ్ చేసినవన్నీ కూడా రీయూజ్ చేయొచ్చు. ఇది ప్రీవియస్ ఎక్సర్సైజ్. ఓకే, నేను ప్రీవియస్ ఎక్సర్సైజ్ జస్ట్ దాన్ని రీయూజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు న్యూ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నాను. సో డేట్ ఫార్మాట్కి ఇలా ఫార్మాట్ డేట్ అని చెప్పి సో ఎంటర్ చేసిన వాల్యూని, సో ఇక్కడ మన వాల్యూ ఏమన్నది ఈ కేసులోని ఇలా జేసన్లో ఉన్నది. అవునా? జేసన్ డేట్స్ అన్ని కూడా మిల్లీ సెకండ్స్లో ఉంటాయి. సో కరెంట్ డేట్కి 1971 నుంచి ఈ రోజు వరకు ఎన్ని అయితే మిల్లీ సెకండ్స్ ఉన్నా అన్ని మిల్లీ సెకండ్స్ ఇక్కడ చూపిస్తుంది. లైక్ 3000 మిల్లీ సెకండ్స్ 1 సెకండ్ అలా డేస్ ఎన్ని డేస్ అయ్యో అన్ని మిల్లీ సెకండ్స్ అన్నమాట ఇవి. ఓకే, 161879616470 అనేది మిల్లీ సెకండ్స్ ఫ్రమ్ 1970 నుంచి ఈ రోజు డేట్కి, ఇది ఏదైతే డేటో ఆ డేట్కి మిల్లీ సెకండ్స్. సో దాన్ని మనం యాక్చువల్ డేట్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, సో దానికి ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకుందాం, దాన్ని స్ట్రింగ్ కింద స్టార్ట్ చేసి సో ఓన్లీ ఆ వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా స్టార్ట్స్ విత్ వాల్యూ స్టార్ట్స్ విత్ స్లాష్. ఇక్కడ స్టార్ట్స్ విత్ స్లాష్ దగ్గర నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ వాల్యూనే తీసుకునేటట్టు రీడ్ చేసేటట్టు ఇన్స్ట్రక్షన్ రాస్తున్నాను. సో దాని ఫస్ట్ టు స్ట్రింగ్ అని చెప్పి స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. దాన్ని స్టార్ట్స్ విత్ స్లాష్ అనే వాల్యూని తీసుకొని ఈ వేరియబుల్లోని ఓన్లీ ఈ ఏరియా హైలైట్ చేసిన ఏరియాని డేట్ అనే దాన్ని యాడ్ చేస్తాను. ఓకే, తర్వాత మీరు ఇలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని వాడచ్చు, లేదా దీన్ని మీరు స్ప్లిట్స్ విత్ అనే కీవర్డ్ వాడి ఈ కామన్ బ్రేసెస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇందులో నుంచి మనం ఇప్పుడు ఈ వాల్యూ ఈ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంతేనా? సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే మనకి డేట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో నేను ఏం చేస్తానంటే మీరు డైరెక్ట్గా అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడచ్చు. సో ఇది స్టాండర్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడితే మీకు డైరెక్ట్గా ఈ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ హైలైట్ చేసిన నెంబర్ ఉందా, ఆ నెంబర్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఈ నెంబర్ వాల్యూకి నేను ఏం చేస్తానంటే ఈ డేట్ అనే ఫీల్డ్కి పాస్ చేస్తాను. డేట్కి వాల్యూ పాస్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ డేట్ ఆబ్జెక్ట్కి డేట్ అనేది జావాస్క్రిప్ట్ ఫంక్షన్. ఈ జావాస్క్రిప్ట్ ఫంక్షన్కి మిల్లీ సెకండ్స్ పాస్ చేస్తే అది మన DDMMYY ఫార్మాట్ కింద అవుట్పుట్ ఇస్తుంది. అర్థమైందా లాజిక్ ఏంటో ఇక్కడ? ఇక్కడ స్పెసిఫిక్గా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉన్న డేటాని మనం ఇందులో నుంచి మిల్లీ సెకండ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నేను ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే ఇన్పుట్ వాల్యూని స్లాష్తో స్టార్ట్ అయిన వాల్యూని ట్రంకేట్ చేసి వాల్యూని వేరియబుల్లో సెట్ చేస్తున్నాం. దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడితే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వన్ వే, లేదా మీరు స్ప్లిట్స్ విత్ అని స్టార్ట్స్ విత్ అనే యూస్ చేసి స్ప్లిట్స్ విత్ అని స్టార్ట్ చేసి ఇలా స్లాష్ అయితే స్ప్లిట్ చేస్తాం, ఇలా కర్లీ బ్రేసెస్ని ఓపెన్ బ్రేసెస్ని స్ప్లిట్ చేసి ఈ వాల్యూ ఓవరాల్గా మీరు ఏ ప్రాసెస్ వాడినా ఈ నెంబర్ని ఈ స్ట్రింగ్ నుంచి అవుట్ సైడ్కి ట్రిమ్ చేయాలి. సో ట్రిమ్ చేయడానికి నేను ఇక్కడ ఈ కేసులో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడాను. సో ఇది కామన్ సింటాక్స్ అనమాట. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడితే మీకు నెంబర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. నెంబర్ ఎక్స్ట్రాక్ట్ అయిన ఆ నెంబర్ని డేట్ ఫంక్షన్కి నేను జస్ట్ ఆ నెంబర్ని పాస్ చేశాను అంతే. ఓకే, ఇది ఇంటూ 1 ఎందుకు చేశానంటే డెసిమల్స్ ఉన్నాయనుకోండి, ఆ డెసిమల్స్ని ట్రంకేట్ చేయడం కోసం. ఒక్కొక్కసారి ఏమైనా డెసిమల్స్ ఉన్నా కూడా ఇంటూ 1 అని చెప్పి ఓన్లీ ఇంటిజర్ వచ్చేటట్టు ఇలా చెక్ చేస్తాను అంతే. సో వచ్చిన మిల్లీ సెకండ్స్ వాల్యూని, సో అది 3 సెకండ్సా 4 సెకండ్సా అనే దాన్ని బట్టి ఓవరాల్ సెకండ్స్ని ఇస్తే డేట్ అవుట్పుట్ వస్తుంది. సో డేట్ కింద మనకి రావడం కోసం ఈ వాల్యూని డేట్ కింద రాయడం కోసం నేను ఇలా ఒక ఫార్మాటర్ని యూజ్ చేస్తాను. సో దీన్ని ఎక్కడ ఏం చేస్తాం మనం, ఇలా పాత్ దగ్గర ఫార్మాటర్ ఫంక్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ యూజ్ చేసిన ఫంక్షన్ format.json అని యూజ్ చేశాను. సో ఇంకొద్దిగా స్ట్రక్చర్డ్గా ఈ డేట్ ఇదేనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది యూజ్ చేసాం అనుకోండి, లెట్ మీ యూజ్ దిస్ ఫార్మాటెడ్. ఇప్పుడు ఫార్మాటెడ్ వాడామా, ఇది వాడితే లెట్స్ సీ హౌ ఇట్ అవుట్పుట్ లుక్స్. డేట్ వచ్చింది. సో కానీ మనం ఎక్స్పెక్ట్ చేసే డేట్ ఇలా కాదు. అవునా? ఇంకా లోడ్ అవుతుంది. అయిపోయింది అన్న లోడ్, అది లోడ్ అయింది. కరెక్ట్ సమ్ formatter, I don't think it loaded. నేనేం చేస్తాను, చిన్న సింటాక్స్ ఒకటి వాడతాను. ఇది ఫార్మాటర్ని లోడ్ చేస్తాను. ఫార్మాటర్ యాక్చువల్ మన కేసులో లోడ్ కాలేదు. సో ట్రై టు యాడ్
మన ప్రాజెక్ట్ పేరేంటి? డాష్బోర్డ్ టీవీఎస్ క్యూఎక్స్. మనది బోర్డ్ బిఎస్ అంతేనా? మనది Hmm. యూటిల్ ఫోల్డర్లోనే యూటిల్ ఫోల్డర్ ఫార్మాట్ ఉంది. పాత్ కరెక్ట్ అవునా? అవునా? సో ఇక్కడ యాడ్ ఫార్మాటర్. సో ఈ ఫార్మాటర్ వాడలేదు అంటుంది కనుక దానికోసం ఏం చేస్తానంటే జస్ట్ దిస్ ఈజ్ అ సింటాక్స్ స్ట్రక్చర్. జస్ట్ ఇది జస్ట్ ఫార్మాటర్ ఉన్నదా? ఫార్మాటర్ని మనము లోడ్ చేస్తాం అంతే. ఆ ఫైల్ తీసుకొచ్చి ఈ కంట్రోలర్ లోడ్ చేస్తాం. లోడింగ్ అవుట్ సైడ్ ఫార్మాటర్ ఫైల్ ఇంటూ ఈ కంట్రోలర్కి. అర్థమైందా? ఆ ఫైల్ని ఇక్కడ లోడ్ చేస్తాం. యాక్చువల్గా మనం లాజిక్ రాసాం. మన లాజిక్ కానీ యాస్టేజ్గా ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ కావాలి. ఇది ఎగ్జిక్యూట్ అయితే అవుట్పుట్ డేట్ రావాలి. కానీ యాస్టేజ్గా ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఇన్ కేస్ ఫైల్ లోడ్ అవ్వకపోతే ఇక్కడ రాశాను ఎల్స్ కండిషన్. ఇన్ కేస్ ఈ లాజిక్ పనిచేయలేదు అనుకో ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అదే రిటర్న్ చేయమని ఇచ్చాను. అర్థమైంది ఇక్కడ లాజిక్. సో అందుకే ఏం చేసిందంటే ఇక్కడ ఏదైతే అవుట్పుట్ ఉందో ఈ లాజిక్ వర్కౌట్ అయితే ఓన్లీ ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి డేట్ కనిపించాలి. కానీ నేను ఎల్స్ కండిషన్ రాసాను కనుక ఇక్కడ ఏదైతే ఉందో అదే యాస్టేజ్గా డిస్ప్లే చేసేసాను. అర్థమైంది ఎందుకు అవుట్పుట్ అలా వచ్చిందా? సో నాకు అర్థమైంది ఏంటంటే ఓకే ఫార్మాటర్ లాజిక్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే ఐ కుడ్ నోటీస్ దట్ ద డేటా మనం ఎక్స్పెక్ట్ చేసే లాజిక్ అసలు ఎగ్జిక్యూట్ అయితే మనకి డేట్ వేరేలా కనిపిస్తుంది. ఓకే సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ రన్నింగ్. ఇంకా లోడ్ అవుతుంది. అయింది. సో ఇప్పుడు మెయిన్ కంట్రోల్ లోడ్ అయినప్పుడు ఫార్మాటర్ కూడా లోడ్ అవ్వాలి ఐడియల్లీ. రిటర్న్ తర్వాత అనుకుంటాను ఫార్మాట్ రావాల్సింది. ఓకే 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 పెట్టాలి. మనం అవుట్ సైడ్ పెట్టాం. కరెక్ట్. కంట్రోలర్ ఇది రాంగ్ ప్లేస్. ఇది మన కోడ్ ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఆన్ ఇట్ ఉన్నాయి చూడు, ఇక్కడ ఉండాలి. సో ఇవి కదా మన ఫంక్షన్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్. సో మన ఇక్కడ కాదు, ఇది కంట్రోల్ ఆప్ట మన ఫంక్షన్. కరెక్ట్. సో దట్ ఈస్ అందుకే అది ఫెయిల్ టు లోడ్. మన నెట్వర్క్ లో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసావా మెయిన్ కంట్రోలర్లో ఫార్మాట్ లోడ్ అయింది అనుకో, సీక్వెన్స్ చూసావా మెయిన్ కంట్రోల్ తర్వాత ఫార్మాట్ లోడ్ చేసి లోడ్ అయింది. అంటే మనం ఆ ఫైల్ లోపల ఇది లోడ్ చేసాం కనుక ఇది కూడా కాల్ అయితే ఇలా కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు డేట్ చూడు, డేట్ కన్వర్ట్ అయ్యి వచ్చిందా? 19th April 2021. కాకపోతే ఇక్కడ ఇది మండే 19th అన్ని బాగా వచ్చింది. డేట్ టైమ్ స్టాంప్ అన్ని వచ్చాయి. కాకపోతే ఇది లోకల్ టైం చూపిస్తుంది. లోకల్ టైం ఇండియా టైం అని చెప్పి చూపిస్తుంది. నాకు ఇది వద్దు. ఓకే నాకు ఇలాగా అంటే డేటా ఆబ్జెక్ట్ కరెక్ట్గా వస్తుంది. డేటా కరెక్ట్, నథింగ్ రాంగ్. బట్ కాగా మన ఈ జిఎస్టీ టైం అనేది మనం చూపించాలనుకోవట్లేదు. ఓకే ఓన్లీ మన డేట్ టైం చూపించాలనుకుంటున్నాం. దానికి నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఫర్దర్గా లాజిక్ని కొంత ట్వీక్ చేయడం కోసం ఏం చేస్తున్నాను అంటే ఈ డేట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది చూడు ఏదైతే ఉందో ఆ వాల్యూని ఫర్దర్గా నేను ట్వీక్ చేస్తున్నాను. ఓకే సో ఎలా చేస్తానంటే ఈ వాల్యూకి ఇక్కడ ఫార్మాట్ అవుట్ చేసానులోనే ఇది నేను డీబగ్గర్లో చూపిస్తాను. లెట్ మీ యాడ్ ఈ ఫార్మాట్ డేట్ కరెక్టే, బట్ ఇంకా బ్యూటిఫైడ్గా మనం అది ట్రిమ్ చేయడం ఫార్మాట్ చేసాను డేట్ అని చెప్పి ఆ వచ్చిన చేసాను డేట్ మళ్ళీ ఫర్దర్గా ఫార్మాట్ చేయడానికి చేస్తాను. ఓకే సో ఈ కేసులో ఇప్పుడు యూజ్ చేశానంటే లెట్ మీ షో యూ. సో ఇప్పుడు అది ట్రిమ్ అయిపోయింది చూసావా. సో ఎలా ట్రిమ్ అయింది అని అంటే జస్ట్ నోటీస్ వెళ్ళి సో ఫార్మాటర్ డాట్ జేసన్లో ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడతాను. ఓకే ఇవన్నీ లాజిక్స్ ఇలా రాయాలి. సో రీలోడ్ దిస్. ఓకే ఇప్పుడు ఇక్కడ ఇది ఎస్కేప్ ప్రెస్ చేస్తే మీకు ఈ కన్సోల్ వస్తుంది, లేదా ఇక్కడ కన్సోల్ ఉందో కన్సోల్ ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓకే సో ఇప్పుడు వాల్యూ, ఇప్పుడు లాజిక్ ఏం రాసాడు. సో ఇందాకలా ఈజీగా మనం ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇన్పుట్ వాల్యూ ఇప్పుడు వచ్చింది ఫస్ట్ స్ట్రోక్లో. ఇన్పుట్ వీ హ్యావ్ వాల్యూ ఇలా వచ్చింది వాల్యూ. యాక్చువల్గా మనం ఉన్న డేటా ఓడేటా నుంచి వచ్చింది డేటా ఇలా ఉంది. ఓకే దీన్ని ఏం చేస్తానంటే
ఎగ్జాక్ట్లీ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ మీరు కౌంట్ చేస్తే 0 1 2 3 4 5 ఓకే ఇది 6 ఓకే సో నేను ఇన్పుట్ డాట్ సబ్ స్ట్రింగ్ అని ఇలా తీసుకుంటున్నాను ఏమైంది ఇందాక చెప్పాను చూడు అది మీరు ఇలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని యూజ్ Black. చేయొచ్చు లేదా ఇలా సో ఇక్కడ మీరు కావాలంటే మళ్ళీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని యూజ్ చేయొచ్చు నేను ఏంటంటే అక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అని సింటాక్స్ కోసం అలా యూజ్ చేస్తాను ఇక్కడ కన్కాటినేషన్ టూల్స్ అయితే సో ఇప్పుడు ఏంటంటే మన ఈ వేరియబుల్ నుంచి నేను ఓన్లీ మిల్లీ సెకండ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఇలా ట్రిమ్ చేస్తున్నాను ఓకే ఓకే సో ఇక్కడ ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టెప్ లో చూసామంటే ఇలా ఉంది డేట్ స్ట్రింగ్ కి దీన్ని ఓన్లీ దీనికి పాస్ చేస్తాను వాల్యూని ఓన్లీ డేట్ ఆబ్జెక్ట్ కి ఈ వాల్యూని యాక్సెస్ పాస్ యాక్చువల్గా అయితే ఇది కూడా రిమూవ్ చేయాలి ఐడియల్గా అయితే అది సింటాక్స్ కూడా కరెక్ట్ కాదు Two, three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సరిపోయిందా అన్న 61879764700 సరిపోయిందా యాక్చువల్గా వాడాల్సింది అయితే లాజిక్ ఇది ఇందులో కూడా కొంత గార్బేజ్ వాల్యూ వెళ్తుంది అంటే స్లాష్ వెళ్తుంది చూడు ఇక్కడ స్లాష్ ఇవి వెళ్తున్నాయి నాకు ఓన్లీ ఇదే కావాలి సో నేను యాక్చువల్ వాడాల్సింది ఇది కూడా ఇన్కరెక్ట్ ఇది యాక్చువల్ వాడాల్సింది ఇది వాడితే ఎగ్జాక్ట్ గా మిల్లీ సెకండ్స్ వస్తాయి ఓకే సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ రీప్లేస్ విత్ దట్ కోడ్ మేబీ నేను అప్పుడు చెక్ చేయాలనుకుంటున్నాను బట్ ఐడియలీ దిస్ ఈస్ ఇన్కరెక్ట్ మేబీ అది డేట్ ఏంటంటే అవన్నీ స్కిప్ చేస్తుంది బట్ స్టిల్ ఇట్స్ గుడ్ టు యూస్ దిస్ వే ఓన్లీ మిల్లీ సెకండ్స్ పాస్ ఇప్పుడు ఈ డేట్ స్ట్రింగ్ ఏం చేస్తాం మనము ఈ డేట్ అనే ఫంక్షన్ కి ఇది పాస్ చేస్తున్నాం అవునా సో ఇక్కడ డేట్ కి పాస్ చేసేసరికి వాల్యూ ఇందులో మీరు చూసారంటే ఫంక్షన్స్ కొన్ని మెథడ్స్ ఉన్నాయి జావాస్క్రిప్ట్ లో స్టాండర్డ్ ఫంక్షన్సే సో ఈ డేట్ ఫంక్షన్ లోని ఇప్పుడు కరెంట్ టైంలోని మనకి ఇలా వచ్చింది అవుట్పుట్ ఇందాల ముందు వాడితే కూడా సో ఇక్కడ కూడా సేమ్ ఇలా ఇది ఎక్స్టెన్షన్ మేము రిమూవ్ చేయాలనుకున్నాం కదా మనం జిఎంటి స్టాండర్డ్ సో ఇక్కడ వరకు ముందు కూడా మనకి ఇదే లాజిక్ వచ్చింది దీన్ని ఫర్దర్ గా మాడిఫై చేయడానికి మంత్ కోసం ఏంటంటే గెట్ మంత్ అనే ఫంక్షన్ అనమాట సో ఈ కరెంట్ టైం డాట్ గెట్ డేట్ చూసారంటే ఫంక్షన్స్ చూసా డేట్ కాంటే డే అంటే డే ఫుల్ ఇవన్నీ మెథడ్స్ అనమాట ఓకే సో యూటీసీ డేట్ కావాలంటే యూనివర్సల్ టైం సో మీరు యూనివర్సల్ డేట్ ఇప్పుడు లోకల్ టైం గెట్ డేట్ అంటే లోకల్ టైం వస్తుంది మీకు యూనివర్సల్ టైం కావాలంటే గెట్ యూటీసీ డేట్ అని తీసుకోవాలి యూటీసీ డేట్ అంటే నువ్వు ఇప్పుడు అప్లికేషన్ చైనాలో రన్ చేస్తే నీకు చైనా డేట్ వస్తుంది ఇప్పుడు అమెరికాలో 12 అవర్స్ డిలే కన్నా 12 అవర్స్ డేట్ ప్రీవియస్ డే వస్తుంది సో మీరు ఇలాగా మీరు యూనివర్సల్ డేట్ కావాలంటే యూనివర్సల్ డేట్ ఇప్పుడు ఇక్కడ నేను గెట్ మంత్ అని తీసుకుంటే ఇది లోకల్ మంత్ మన కరెంట్ ఇండియా టైం వస్తుంది ఇలా యూటీసీ డేట్ అని అంటే ఇట్ కమ్స్ విత్ గ్లోబల్ వన్ సో మీరు గ్లోబల్ వన్ కావాలంటే ఆల్వేస్ గెట్ యూటీసీ డేట్ చేయండి గెట్ మంత్ కన్నా బెటర్ గెట్ యూటీసీ డేట్ ఓకే సో ఇలాగా గెట్ మంత్ గెట్ డేట్ గెట్ యూటీసీ డే ఓకే సో ఓన్లీ డే నెక్స్ట్ యూటీసీ డే తర్వాత యూటీసీ ఫుల్ ఇయర్ సారీ ఇది ఆల్వేస్ ఫంక్షన్ లో తీసుకుంటూ వస్తుంది సో ఇలా మంత్ ఇయర్ డేట్ కింద తీసుకుని ఇలా టైం అని ఇలా ఒక్కొక్క వేరియబుల్లోని నేను ఏం చేస్తానంటే హవర్స్ ఇది హవర్ కాంపోనెంట్ అండ్ దెన్ మినిట్స్ మీకు ఇంకా ఎక్కువ లెవెల్ కావాలంటే ఇంకా ఎక్కువ ఇలా ఇండివిజువల్ మెథడ్స్ అన్ని కూడా ఒక వేరియబుల్స్ లో స్టోర్ చేస్తున్నాను సో మంత్ ఎప్పుడు కూడా 1 నెంబర్ షార్ట్ వస్తుంది ఓకే సో ఎందుకంటే ఇవి 0తో స్టార్ట్ అవుతాయి సో అందువల్ల మీరు 1 యాడ్ చేయాలి +1 యాడ్ చేయాలి ఓకే సో గెట్ మంత్ +1 సో డేట్ ఆల్వేస్ మీకు 3 ఈ రోజు ఇది 4 చూపించినట్టు 3 అని చూపిస్తుంది ఈ గెట్ మంత్ దానికి +1 చేయాలి అది జావాస్క్రిప్ట్ మెథడ్ లోనే ఇన్బిల్ట్ గా వాళ్ళు మెన్షన్ చేస్తారు మనకి ఇవన్నీ కూడా W3 స్కూల్స్ లో మీరు డేట్ ఫంక్షన్స్ కి వెళ్తే అక్కడ ఉంటుంది ఇంకా డీటెయిల్డ్ గా అర్థం అవ్వాలంటే ఏ మెథడ్స్ ఉన్నాయి ఇంకా ఏమన్నా ఇక్కడ సమ్వేర్ జావాస్క్రిప్ట్ డేట్ మెథడ్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్ లో వెళ్తే ఫర్దర్ గా జావాస్క్రిప్ట్ సమ్వేర్ ఉంటుంది డేట్ అయితే ఉంటుంది ఇక్కడ జావాస్క్రిప్ట్ డేట్ ఓకే ఇక్కడ ఇవి డేట్ గెట్ మెసేజ్ ఫార్మాట్ సో ఇవి ఉన్నాయి చూడండి ఇక్కడ మీరు చూస్తే మీకు వేరియస్ ఎగ్జాంపుల్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా ఇస్తారు సో ఏ మెథడ్స్ ఉన్నాయి ఏ ఫంక్షన్స్ ఉన్నాయని సో ఇది మీరు డీటెయిల్ గా చూడొచ్చు కావాలంటే
ఓకే. సో ఇక్కడ వేరియస్ గెట్ మెథడ్స్, సెట్ మెథడ్స్ ఇవన్నీ గెట్ ఫుల్ ఇయర్, గెట్ మంత్ ఇవన్నీ కూడా డీటెయిల్‌గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ సిమిలర్‌గా అలాంటి మెథడ్స్‌ని మనం వాడుతున్నాం అని చెప్తున్నాను. సో ఇక్కడ ఈచ్ మెథడ్ ద్వారా నేను ఫైనల్‌గా ఇలా ఇయర్, డేట్, హవర్స్, సెకండ్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత దాన్ని ఏ ఫార్మాట్‌లో కావాలంటే ఆ ఫార్మాట్. మనం హైఫన్ కావాలంటే హైఫన్, స్లాష్ కావాలంటే స్లాష్ ఎలా కావాలనేది ఇక్కడ డేట్‌ని కన్కాటినేషన్ వాడుతున్నాం. ప్లస్ అనేది ఇక్కడ ఎడిషన్ కాదు కన్కాటినేషన్. సో ఇక్కడ సెపరేటర్ ఇలా సెపరేటర్ తీసుకొని డే, మంత్, ఇయర్, హవర్, సెకండ్స్ మీకు సెకండ్స్ ఓన్లీ డేట్ కావాలి ఇది మీరు రిమూవ్ చేయొచ్చు. సో ఈ డేట్ వేరియబుల్ని నేను ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. కన్స్ట్రక్ట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాను. అర్థమైందా? అవును. సో వచ్చిన డేటాని ఇలా ఫార్మాటర్స్ ఏంటంటే మనల్ని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఫైనల్గా మన అవుట్పుట్ వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది. డేట్ వాల్యూ 19/4/2021 స్పేస్ వచ్చి 7:30:47 అని చెప్పి ఇలా వస్తుంది. అర్థమైందా? ఇలా స్ట్రక్చర్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక టైల్ ని కంప్లీట్ గా చేసామంటే మిగతా టైల్స్ చేయడం అంత రిలేటివ్లీ ఈజీ అనేది ఆల్రెడీ మనకు తెలుసు. సో ఒక టైల్ అయిపోయింది. ఒక టైల్ అయిపోయిందంటే మనం కంప్లీట్ ప్రాజెక్ట్ కూడా అయిపోయినట్టే. క్లియర్ గా వస్తుంది ఇక్కడ. ఫస్ట్ టైల్ అంతా క్లీనా? సో ఇప్పుడు సిమిలర్ గా ఏం చేయాలి, మనం ఈసీసీకి యాడ్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో బ్యాక్ టు సో కంట్రోలర్. జస్ట్ ఇప్పుడు సిఆర్ఎం మోడల్ యాడ్ చేసాం కదా, దీన్ని కాపీ చేసి మనం దీన్ని ఇంకొద్దిగా స్పెసిఫిక్గా ఏంటంటే ఆన్ బిఫోర్ ఎంటరింగ్, ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక 3 వీటితోటి 3 వాటితోటి పెడతాను. సో ఇది అంతా కూడా ఆన్ యూనిట్లో యాడ్ చేసాం. అవునా? ఇక్కడ ఆన్ యూనిట్లో యాడ్ చేసాం. సో ఇది ఆన్ యూనిట్లో కాకుండా ఫర్ ద చేంజ్ ఆన్ ఆఫ్టర్ ఎండింగ్ లో అంటే ఫస్ట్ ఇది లోడ్ అయ్యి తర్వాత ఈసీసీ లోడ్ అయ్యేటట్టు చేద్దాం. ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇది లోడ్ అయ్యాక తర్వాత ఇది లోడ్ అయ్యేటట్టు చేస్తుంది. అంతేనా? ఇప్పుడు సిఆర్ఎం మోడల్ కి ఇందులోని ఐ యాడ్ ఈసీసీ మోడల్. మన ఈసీసీ అన్న తర్వాత టైల్ ఈసీసీ. సో ఈసీసీ మోడల్ కి ఏం చేస్తాం, దిస్ విల్ టేక్ ఇట్ యాస్ ఈసీసీ. ఓఈసీసీ పెట్టు. ఓఈసీసీ ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఎలాగైనా పర్వాలేదు, మీ ఇష్టం పేరు. సో ఇది మన కంటైనర్. నేను అన్నిటికీ నేమ్స్ ఇప్పుడు కూడా నేమింగ్ కన్వెన్షన్స్ మళ్ళీ వెళ్ళి వ్యూకి చూడకుండానే నేమ్స్ అలా ఇస్తాను. సో దట్ నాకు ఈ కంటైనర్ అంటే ఆ కంటైనర్ పేరు ఏంటని తెలుసు. సో ఎందుకు మీకు నేమింగ్ కన్వెన్షన్ అలా ఫాలో ఇప్పుడు చూసారంటే నేను వెళ్ళి అక్కడ వ్యూ చూడక్కర్లేదు, అక్కడ నేమ్ ఈసీసీ కంటైనర్ ఉంటుంది, అర్థమైందా? ఐడీస్. సో ఈసీసీ కంటైనర్ ఇలా తీసుకుంటాం. సో ఈ కేసులోని విల్ టేక్ సమ్ అదర్ ప్రొడక్ట్ మ్యాప్. సో ఈ కేస్ లెట్స్ టేక్ సో ఈ రికార్డ్ కాకుండా విల్ మ్యాప్ సమ్ అదర్ రికార్డ్. సో 104 విల్ ట్రై టు మ్యాప్ 104, 105 ఎక్సెట్రా. ఓకే. ఈ కేసులో ఫర్ ద కేస్ ఆఫ్ సింప్లిసిటీ ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ డిఫరెంట్ సర్వీస్. మీరు ఇదే సర్వీస్ ఇది సేమ్ సిస్టమ్ లో వాడుతున్నాం, మీరు ఇది వేరే సిస్టమ్ అవ్వచ్చు అని చెప్తున్నాను. అర్థమైంది ఇది. సో మనం ఇక్కడ ఏంటంటే వేరియస్ బ్యాక్ ఎండ్స్ నుంచి డేటాని ఫెచ్ చేస్తున్నాం. సో కేస్ ఆఫ్ సింప్లిసిటీ మనం సేమ్ సర్వీసే వాడతాం, బట్ డిఫరెంట్ ప్రొడక్ట్ ని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది యాక్చువల్గా మన ఈసీసీ సిస్టమ్ కి మనం కనెక్ట్ అయినట్టు రిప్లికేట్ చేస్తున్నాం. ఓకే. అది కూడా ఏంటంటే సిఆర్ఎం డేటా ఫస్ట్ టైల్ లోడ్ అయ్యాక తర్వాత ఇది లోడ్ అవ్వడం ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ లో మనం స్పెసిఫై చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి ఇది, సో వీ హ్యావ్ టు గో టు ఈసీసీ కంటైనర్ దగ్గర వెళ్ళి మన బైండింగ్స్ అనేవి అప్డేట్ చేయాలి. అవునా? సో ఇది మన ఈసీసీ కంటైనర్. సో ఈసీసీ కంటైనర్ లో మన డేటా ఎలా ఉన్నది, సో దీన్ని ఫస్ట్ క్వశ్చన్ $ఫార్మాట్ ఈక్వల్ టు జేసన్ అని మనం ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకంటే మనం వాడేది జేసన్ మోడల్. అవునా? సో ఇక్కడ స్ట్రక్చర్ ఏముంది, ఈ డేటా కంటైనర్ లో డి, అందులోని స్టాక్ క్వాంటిటీ ఎక్సెట్రా ఉన్నది. సో మన స్ట్రక్చర్ ఎలా ఉన్నది ఇక్కడ, సో ఇట్ ఈస్ డిఫరెంట్, డి రిజల్ట్స్ 1 ఎక్సెట్రా ఉన్నది. సో మనకు ఇది కాదు టు కరెక్ట్ ఇట్. సో మంది నేమ్ మోడల్ ఈసీసీ అని ఇచ్చాం, నెక్స్ట్ డి అని ఇచ్చాం. సో మంది రిజల్ట్స్ డి ఇవి కాదు కనుక డి అని ఉంటుంది, దెన్ స్లాష్ స్టాక్ క్వాంటిటీ. అవునా? సో సిమిలర్ గా ఫర్దర్ ఫీల్డ్స్ ECC model slash
మీరు ఇక్కడ ఆల్వేస్ మీరు ఇక్కడ రీడ్ చేసేటప్పుడు ఇక్కడ ఎలా ఉంటే ఆ స్ట్రక్చర్ అక్కడ మేము ప్రీవియస్ చేసేటప్పుడు మేబీ ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ ద వే హౌ ఐ వాస్ పుల్లింగ్ డేటా. ఓకే, సో ఇక్కడ డైమెన్షన్ హైట్, సో ఇలాగా ఈసీసీ డెప్త్ ఓకే. సో సిమిలర్గా డేట్ కూడా ఈసీసీ. ఓకే, లాస్ట్ మోడిఫైడ్ డేట్. క్లియర్? ఓకే. ఇక్కడ నోటీస్ చేయను కరెక్ట్గా లోడ్ అయ్యేటప్పుడు. సో స్పెసిఫిక్గా నోటీస్ చేసి ఇది లోడ్ అయిన తర్వాత ఇది లోడ్ అవుతుంది డేటా. ఓకే, రీలోడ్ చేస్తే స్లైట్ ఆఫ్ కోర్స్ ఎగ్జిక్యూషన్ కంప్యూటర్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ వెరీ ఫాస్ట్, బట్ నోటీస్ చేయగలిగితే బ్రేక్ పాయింట్ పెడితే మీరు నోటీస్ చేయగలరు. లేదంటే రెండు సేమ్ వచ్చినట్టు ఉంటాయి కానీ రెండు సేమ్ రాలేదు. ఓకే, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది వస్తుంది. సో ఎక్కువ మెథడ్స్ యాడ్ చేద్దాం, అప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు కొన్ని నేను ఆన్ ఇట్లోని, కొన్ని ఆన్ ఆఫ్టర్లోని, కొన్ని ఆన్ బిఫోర్లోనే యాడ్ చేస్తాను. సో దట్ వేరే స్టైల్స్ అన్ని యాడ్ చేసినప్పుడు మీకు ఆ డిలే కనిపిస్తుంది. ఎగ్జిక్యూషన్ కొంత టైం పడుతుంది కానీ ఇప్పుడు చాలా క్విక్గా ఎగ్జిక్యూట్ అయిపోవడం రెండు పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. సో ఈసీసీ కూడా రెడీ అయింది. సో సిమిలర్లీ ఐ విల్ గో విత్ బిఐడబ్ల్యూ అండ్ పిఎల్ఎం. సో దీనికి ఏం చేస్తానంటే ఫర్ ఆన్ ఆఫ్ ఎంటరింగ్ కాకుండా ఐ విల్ గో మీరు అన్ని ఆన్ ఇట్లోనే మనం డిఫైన్ చేయొచ్చు. జస్ట్ మనం అన్ని కాన్సెప్ట్స్కి for our understanding లైఫ్ సైకిల్ మెథడ్స్ అన్ని కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో సిమిలర్గా ఈసీసీ మోడల్ లాగా లెట్ మీ duplicate it many other models. సో ఇక్కడ ఏం చేస్తానంటే same thing, just I'm replicating it. Okay, AW. EW డేటా వచ్చిందా? ఓకే, ఇక్కడ ఎలా వచ్చిందంటే ఇక్కడ నేను ఇక్కడ వేరే టెక్నిక్ ఇక్కడ యూస్ చేశాను. ఇక్కడ యూస్ చేసాడు బిఏడబ్ల్యూ యాడ్ చేసిన తర్వాత ఈ రికార్డ్ ఎన్నో రో అనేది ఆ రో ఇచ్చేసాను డైరెక్ట్గా. సో ఈ రికార్డ్ ఉన్నదా, సో ఇది ఈ రో డేటా ప్రొడక్ట్స్లో అని సో ప్రొడక్ట్స్లోని ఫస్ట్ రికార్డ్, ఇది ఫస్ట్ రికార్డ్ అవునా? ఇది ఫస్ట్ రికార్డ్, ఇది సెకండ్ రికార్డ్, ఇలా 26 ఐటమ్స్ ఉన్నాయి. ఇది థర్డ్ రికార్డ్, ఇది ఫోర్త్ రికార్డ్, ఫిఫ్త్ రికార్డ్. అర్థమవుతుందా? ఇలా 26 ఐటమ్స్. సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ ఫిఫ్త్ రికార్డ్ కావాలంటే 5, ఇది 6 అంటే ఈ 106 ఇండెక్స్ ఉంది, అదే 6th రికార్డ్ అని అర్థమవుతుంది మనకి. 106 అంటే 107 అంటే 7th రికార్డ్. సో 7th రికార్డ్ కావాలంటే నేను ఇక్కడ ఏం చేశానంటే వ్యూకి వెళ్ళి మన ఇట్స్ లైక్ బీడబ్ల్యూ కంటైనర్, బీడబ్ల్యూ. సో బీడబ్ల్యూ కంటైనర్ ఇక్కడ దీని స్ట్రక్చర్ మీరు ఇక్కడ నోటీస్ చేస్తే 5th కంటైనర్, దీని స్ట్రక్చర్ ఇక్కడ చూసామంటే డి రిజల్ట్స్, అందులో స్టాక్ క్వాంటిటీ. పాత్ మారిందా? ఇక్కడ బైండింగ్ ఏముంది, ప్రొడక్ట్స్ అని బైండింగ్ ఉంటే డి రిజల్ట్స్ స్టాక్ క్వాంటిటీ వచ్చింది. సో మన కంట్రోల్లో లాజిక్ ఎలా రాశాను ఇక్కడ చూసారంటే డైరెక్ట్ గా నేను మ్యాప్ చేసింది ఇక్కడ డైరెక్ట్ గా ఇండెక్స్ 5th ఐటమ్ అని బైండ్ చేశాను. ఇక్కడ 5th ఇండెక్స్ అని చెప్పలేదు, ఓన్లీ ప్రొడక్ట్స్ అని చెప్పాను. కానీ వ్యూలో ఏం చేస్తున్నానంటే వ్యూలోని ఈ రిజల్ట్స్ చెప్పి 5th పొజిషన్ అని స్పెసిఫై చేస్తాను. సో ఇలాగైనా చేయొచ్చు లేదా అలాగైనా చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ డిఫరెంట్ అప్రోచ్ అనమాట. సో మనం ఏ అప్రోచ్ ఫాలో అయినా బైండింగ్ అనేది ఎన్షూర్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఏంటంటే పొజిషన్ ఇండెక్స్ ఇక్కడ ఇస్తున్నాను, అక్కడేమో ఇండెక్స్ ఇవ్వ, అక్కడే డైరెక్ట్ గా ఐటమ్ ఇండెక్స్ స్పెసిఫై చేస్తాను. సో కంట్రోల్ మల్టిపుల్ హెడర్ అంటే ఒకటే దాంతో ఇంకో రెండు ఉంటాయి కదా అన్న, అట్లా ఒకటే ఐడి మీద రెండు ఉంటాయి కదా ఒక్కొక్కసారి.
అట్లా. అవును. డిఫరెంట్ వాల్యూస్ అప్ కూడా ఉండొచ్చు. సో, అప్పుడు మనం డూప్లికేట్స్‌ని మనం ఫిల్టర్ చేస్తాం. ఓకే. మన దేనికైనా ఇప్పుడు వచ్చిన డేటాని ఫార్మాట్‌లో ఎలా ఫిల్టర్ చేస్తున్నాం లాజిక్. సో, అలాగా సార్ట్ బై అని యూజ్ చేయాలి ఇక్కడ పైన లిస్ట్‌లోనే యూజ్ చేసేటప్పుడు. లేదా ఫిల్టర్ బై అని, సార్ట్ బై అని చెప్పి యూనిక్ అని మన ఫిల్టర్ ఇక్కడ లిస్ట్ ఇస్తున్నామా? ఎక్కడ ఇస్తున్నాము? ఇక్కడ ఇచ్చేటప్పుడే దీనికి ఫిల్టర్ క్వెరీ కూడా యాడ్ చేస్తాం. యూనిక్ ఐటెమ్స్ వచ్చేటట్టు. ఓకే. డేటా ఆల్వేస్ మన చేతిలో కంట్రోల్ ఉంటుంది. మీరు ఇక్కడ రిప్లికేట్ చేయగలుగుతున్నారా అంటే సేమ్ డేటా కంటైనర్‌లో కూడా అదే డేటా ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేయాలన్నా ఇక్కడ మీరు మోడిఫై చేయాలి క్వెరీస్ ద్వారా. ఓకే. సో, ఏ క్వెరీస్ ఉన్నాయి మనకి? ఈ odata.org క్వెరీస్ అన్నీ ఉన్నాయి కదా! సో, ఇవన్నీ కూడా ఇవి odata క్వెరీస్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీరు వేరియస్ క్వెరీస్ ఉంటాయి. ఓకే. సారీ. ఇవి ఫిల్టర్ క్వెరీస్. సో, ఎలా అడ్రెస్ గ్రేటర్ థాన్ 20 కావాలా? ఇలా లెస్ థాన్ 20 కావాలంటే ఇలా కమాండ్స్ అన్నమాట. సో, స్టార్ట్స్ విత్ లెంత్ 19 ఉండేవి. స్టార్ట్ విత్ కంపెనీ ఏఎల్ఎఫ్ఆర్ ఇలా మీరు వేరియస్ ఫిల్టర్ క్వెరీస్‌ని యాడ్ చేయొచ్చు. సో, డేటా రిఫైన్ అయిపోతుంది. ట్రిమ్ విత్ ఇలాగని అప్పర్ కేస్, లోవర్ కేస్. సో, ఈ పర్టిక్యులర్ డేలో ఉన్న రికార్డ్స్ మాత్రమే ఫిల్టర్ చేయమని. ఇలా ఫిల్టర్ చేసేయాలి డేటాని. మీరు మోడల్‌లో డేటాని ఫిల్టర్ చేశారంటే తర్వాత మీరు ఏదైతే మోడల్‌లో మీకు డేటా కనిపిస్తుందో అదే డేటా మీకు అప్లికేషన్‌లో కూడా కనిపిస్తుంది. సో, ఇలా ఫిల్టర్ క్వెరీస్ అప్లై చేయడానికి మనము ఈ పోస్ట్ మ్యాన్ అవి వాడతాం. సో, పోస్ట్ మ్యాన్ ఏంటంటే ఓకే. టూల్స్. సో, ఆ డేటాని ఇంకొద్దిగా మనం వ్యూ చేయగలం. అర్థమైందా? సో, ఈ ఫిల్టర్ క్వెరీస్ అవును. అని యాడ్ చేసి మనము ఇక్కడే డేటాని డ్రిల్ డౌన్ చేసి చూస్తాం. ఇదేంటంటే జస్ట్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ లాగా ఓడేటా క్వెరీస్ ద్వారా మనం డేటాని మానిప్యులేట్ చేస్తాం. మానిప్యులేట్ అయిన డేటాని ఇదేంటంటే మన జేసన్ మోడల్ కంటైనర్‌లో ఎలా ఉందో అలా ఆ వ్యూ చూపిస్తుంది. ఆ వ్యూ వన్స్ చేసిన తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ బైండింగ్ టు ద అప్లికేషన్. సో, ఇక్కడ అప్లికేషన్ దగ్గర ఇలా బైండ్ చేశాను. ఇప్పుడు సిమిలర్‌లీ ఐ విల్ ట్రై టు బైండ్ ఫర్ పీఎల్ఎం ఎక్సెట్రా. బిఫోర్ రన్నింగ్ పీఎల్ఎం మోడ్. సో, ఫ్యూ మోర్ థింగ్స్ పీఎల్ఎం అని చెప్పి యాడ్ చేశాను. ఏమున్నాయి మన దగ్గర? ఇక్కడ మనం ఇచ్చిన నేమ్స్ వేరే నేమ్స్ ఇచ్చాను. సో, పీఎల్ఎం కంటైనర్ తర్వాత బీడబ్ల్యూ తర్వాత పీఎల్ఎం. సో, పీఎల్ఎం కంటైనర్ తర్వాత పీఎల్ఎం కంటైనర్ తర్వాత వి యూజ్డ్ ఏడబ్ల్యూఎస్ కంటైనర్. సో, ఏడబ్ల్యూఎస్ కంటైనర్ యూజ్ చేస్తాను. అక్కడ నేమ్స్ చేంజ్ చేస్తాను కనుక ఐ విల్ యూజింగ్ ద డిఫరెంట్ నేమ్స్. తర్వాత కంటైనర్ వి హ్యాడ్ సేల్స్ ఫోర్స్ కంటైనర్ ఎస్ఎఫ్. ఓకే. సేల్స్ ఫోర్స్ కంటైనర్. సో, జస్ట్ ద నేమ్స్ మీరు ఏవైతే నేమ్స్ యూజ్ చేస్తారో ఆ నేమ్స్ డిఫరెంట్ రికార్డ్స్ నేను డిఫరెంట్ రోస్ బైండ్ చేశాను. సో, టెక్నికల్లీ ఇక్కడ చూసారంటే చూడు ఒకదాని తర్వాత లోడ్ అవుతుంది. ఇది ఆన్ బిఫోర్, ఆన్ ఆఫ్టర్ స్పెసిఫై చేయడం వల్ల ఆ డిఫరెంట్ లేదంటే అన్నీ ఒకేసారి లోడ్ అవుతాయి. ఇక్కడ నోటీస్ చేసామంటే యూఐలోని డిఫరెంట్ వేలో లోడ్ అవుతుంది. అవును. సో, సేల్స్ ఫోర్స్ ఏడబ్ల్యూఎస్ సేల్స్ ఫోర్స్ లోడ్ అవ్వలేదు. లెట్ మీ చెక్. ఫస్ట్ 4 లోడ్ అయ్యాయి. ఇది ఆన్ బిఫోర్ రెండరింగ్లోనే ఇందులో పెట్టాము మనము. ఆన్ బిఫోర్ రెండరింగ్ బీడబ్ల్యూ లోడ్ అయిందా? బీడబ్ల్యూ లోడ్ అయింది.
ఓకే. 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 ఇక్కడ మన నేమ్ మోడల్స్ బీడబ్ల్యూ ఓపీఎల్ఎం మోడల్. మనం ఇక్కడ నేమ్స్ ఏమన్నాయో చూడాలి. రైట్. సో ఏది లోడ్ అవ్వట్లేదు డేటా చెక్ చేస్తాం. సో పిఎల్ఎం వరకు లోడ్ అయ్యాయి. సో ఏడబ్ల్యూఎస్ సేల్స్ ఫోర్స్ లోడ్ అవ్వట్లేదు. సో ఏడబ్ల్యూఎస్కి వెళ్దాం. సో ఏడబ్ల్యూఎస్ అంతేనా? ఏడబ్ల్యూఎస్. సో ఏడబ్ల్యూఎస్కి వెళ్తే దిస్ ఈజ్ అవర్ ఏడబ్ల్యూఎస్. నేమ్స్ విల్ కరెక్ట్ ఇట్. ఇక్కడ ఏడబ్ల్యూఎల్ఎం ఫైన్. దీనికి నేమ్స్ కూడా ఎలా విల్ నేమ్ ఇట్ ఏడబ్ల్యూఎస్ మోడల్. AWS. Okay. ఇది స్ట్రక్చర్ ఎలా ఉన్నది మనకి? సో వీ హ్యావ్ గివెన్ ప్రొడక్ట్స్ అని ఇచ్చాం. సో డి రిజల్ట్స్ దెన్ స్టాక్ క్వాంటిటీ. హియర్ డి రిజల్ట్స్. ఇక్కడ రో ఐ విల్ గివ్ సమ్ 26 రికార్డ్స్ ఉన్నాయని తెలుసు కనుక నేను ఇక్కడ 20 ఇస్తాను. ఓకే. సో 20 నుంచి 20, 21, 22 ఎక్సెట్రా తీసుకుంటుంది. అండ్ సిమిలర్గా ఇక్కడ ఐ విల్ గో విత్ AWS క్యాపిటల్ ఇచ్చానా స్మాల్ ఇచ్చానా అది కూడా చూసుకోవాలి. క్యాప్స్ ఇచ్చినట్టున్నాను. ఓకే. సో AWS D results 20 dimension, right? పైన ఐడి స్మాల్ ఇచ్చిన ఐడి స్మాల్ ఇచ్చానా? కంటైనర్ ఇక్కడ ఎలా ఇచ్చామా? ఇక్కడ కూడా స్మాలే ఉంది. ఓకే. మీరు ఇక్కడ ఇది నేమ్ మీరు ఇక్కడ స్మాల్ ఇస్తే స్మాల్ అనే ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏమి ఇస్తే అది మనం యూస్ చేయాలి అంటున్నాం అంతే. ఓకే. సో వీఆర్ ఫ్రీ టు యూస్, బట్ అంతలాగా మనం కంట్రోల్లో ఎలాగైతే డిఫైన్ చేస్తామో వ్యూలో కూడా అలాగే డిఫైన్ చేయాలి. సో టెక్నికల్లీ స్పీకింగ్ నౌ AWS హ్యాస్ టు లోడ్. ఇక్కడ AWS ఇక్కడ కూడా చేంజ్ చేద్దాం. 20. ఎస్. AWS లోడ్ అయిందా? సో ఇది కూడా లోడ్ అయింది. నౌ నెక్స్ట్ సేల్స్ ఫోర్స్. సో వాట్స్ మిస్సింగ్ ఇన్ సేల్స్ ఫోర్స్? సేల్స్ ఫోర్స్ కూడా SF సేల్స్ ఫోర్స్ కి SF అని షార్ట్ కట్ రాస్తాను. SF కంటైనర్ SF. సో దీని తర్వాత సేల్స్ ఫోర్స్ తీసుకున్నాం. సో SF కంటైనర్ కరెక్ట్ నేమ్. సో ఇది SF ఇక్కడ 21 తీసుకుందాం. SF. సో మనం మళ్ళీ ప్రొడక్ట్స్ కనుక పాత్ ఇస్ సేమ్. సో డి రిజల్ట్స్ పాతే ఉంటుంది. సో ఎందుకు ఏ పాత్ వాడుతున్నాం అనేది ఎలా చెక్ చేయాలనేది అది ఇంపార్టెంట్ నోటీస్ చేయడం. సో మీరు కరెక్ట్ పాత్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఆ సేమ్ పాత్ని మీ యూఐలో ఎలా క్రియేట్ చేస్తాం అనేది అది నోటీస్ చేయాలి. సో ఇవే 2 ఇంపార్టెంట్ పారామీటర్స్ నోటీస్ చేయడానికి బైండింగ్. వన్స్ మనం బైండింగ్ అచీవ్ చేసామంటే దెన్ either మనం డేటా మ్యానిపులేట్ చేయాలంటే ఇలా డేట్ కేసులో ఎలా అయితే మ్యానిపులేట్ చేస్తామో అలా డేట్ని మ్యానిపులేట్ చేసినట్టు వీ హ్యావ్ టు మ్యానిపులేట్ ఇట్. సో అంతా కూడా జావా స్క్రిప్ట్ యూస్ చేసే లాజిక్ తోటి మనం డేటాను మ్యానిపులేట్ చేస్తాం. బట్ బైండింగ్స్కి అయితే ఇలా ప్రాపర్టీ బైండింగ్స్ వాడతాం, లేదా రిలేటివ్ బైండింగ్ వాడతాం, లేదంటే ఇలా నేమ్డ్ మోడల్స్ వాడతాం, ఇలా రకరకాల అప్రోచెస్ని వాడతాం. బట్ ఏది వాడినా అల్టిమేట్గా ఈ జేసన్ ఫామ్లో ఉన్న డేటాని మనం యూఐకి బైండ్ చేయడం అనేది మన అల్టిమేట్ గోల్. సో దానికి వీల్ యూజ్ వేరియస్ అప్రోచెస్, రైట్? సో AWS హ్యాస్ టు లోడ్. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ లోడ్ అవ్వాలి. సేల్స్ ఫోర్స్ కూడా లోడ్ అవుతుంది. సో సిమిలర్లీ విల్ యాడ్ PLM ఇంకో 2 సిస్టమ్స్ క్విక్లీ రైట్ టు యాడ్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ యూజ్ సమ్ అదర్ డేటా. ఓకే, ఐ థింక్ ఇక్కడ సిస్టమ్స్ లేవు, మనం ఫ్రెష్గా ఒకటి యాడ్ చేస్తాం. నేమ్స్ ఏమని తీసుకున్నాను ఇక్కడ వర్క్ డే. ఓకే, WD కంటైనర్. సో ఇప్పుడు ఆన్ లోనే ఇంకో 2 మోడల్స్ యాడ్ చేస్తాను.
ర్యాండమ్ మీరు ఎక్కడైనా యాడ్ చేయండి, ఆన్ ఆఫ్టర్లోనే ఎక్కడైనా యాడ్ చేయండి. సో ఇక్కడ దిస్ ఇస్ మై వర్క్ డే మోడల్. సేమ్ థింగ్, వర్క్ డే అనేవి ఇవన్నీ కూడా క్లౌడ్ టూల్స్. సో WD WD కంటైనర్. ఓకే, సో ఇక్కడ ఈ కేసులో నేను డిఫరెంట్ బైండింగ్ వాడదాం అనుకుంటున్నాను. సో ఈ కేసులో ఐ యూస్ 9. ఓకే, సో ఈ బైండింగ్ తీసుకుంటే ఈ బైండింగ్ ఎలా ఉందో ఆ బైండింగ్ తగ్గట్టుగా వీ హ్యావ్ టు యూస్. సో ఈ కేసులో ఈ బైండింగ్ తీసుకుంటే ఐ హ్యావ్ టు చేంజ్ మై పాత్. సో ప్రొడక్ట్స్ ఫార్మల్. సో ఇక్కడ ఈ కేసులో బైండింగ్ ఎలా ఉంది? సో డి కరెన్సీ కోడ్ స్టాక్ క్వాంటిటీ ఉంది. సో ఈ కేసులో ఐ హ్యావ్ టు యూస్ దిస్ పాత్. సో ఇక్కడ డబ్ల్యూ అనేది మన నేమ్. సో మెయిన్యూకి వచ్చి సో ఇక్కడ పాత్ నేమ్ మన మోడల్ నేమ్ వచ్చేసరికి WD, బట్ డి దగ్గర వి డోంట్ హ్యావ్ దిస్ రిజల్ట్స్ ఎక్సెట్రా అనే పాత్ కాదు. మన పాత్ ఏంటి ఇప్పుడు? సో మన కేసులో పాత్ డి దెన్ స్టాక్ క్వాంటిటీ. సో డి స్టాక్ క్వాంటిటీ అనేది మోడల్. ఇది మన మోడల్లో డేటా అంతా కూడా ఈ కంటైనర్లో ఈ మోడల్ ఉంది. ఆ మోడల్ నేమ్ ఏమో WD అని ఇచ్చాము. సో WD అని యూస్ చేస్తున్నాం. అందులో పాత్ మనకి ఏం చెప్తుంది? కంటైనర్లో డేటా ఇలా కనిపిస్తుంది, డీలో స్టాక్ క్వాంటిటీలో ఉంటుంది కనుక WDలో డీలో స్టాక్ క్వాంటిటీని ఆ న్యూమరిక్ అనే ఫీల్డ్ దగ్గర మ్యాప్ చేయమని చెప్తున్నాం. సిమిలర్గా ఇక్కడ ఐ విల్ గో విత్ WD D, then I'll go with dimension height. Similarly, WD results dimension height. ఇక్కడ చూసామంటే లైన్స్ ఆఫ్ కోడ్ ఎలా యాక్సెస్ చేస్తాం కూడా ఇంపార్టెంట్. సో ఈచ్ లైన్కి వెళ్తాం, మిగతా కోడ్ అంతా మనం చూడట్లేదు. సో ఐటరేట్ చేసుకుంటూ యాడ్ చేసేటప్పుడు అలా ఒక్కొక్క లైన్ ఎలా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళామంటే చాలా టైం పట్టేస్తుంది. ఓకే, సో మనం ఫస్ట్ ప్రోటోటైప్ రెడీ అయిపోవడం వల్ల మనం మీరు అన్ని కూడా 1 by 1 చేద్దాం అనుకున్నారంటే ప్రాబ్లం అయిపోతుంది. సపోజ్ నువ్వు బైండింగ్ ఒకదానికి చేసిన తర్వాత చేస్తాను అనుకున్నావు అనుకో, ఇట్ విల్ బి వెరీ మెస్సీ. అదే మన ప్రోటోటైప్ రెడీ అయిపోయింది అనుకో, స్కెలిటన్ స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది, డిజైన్ అంతా రెడీ అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడు అంతా కూడా బైండింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇదే ఫ్లో ఫాలో అవ్వండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. సో ఇప్పుడు మనకి టైటిల్ కూడా చేంజ్ చేద్దాం. ఐ థింక్ నేమ్ ఎలా ఉంది టైటిల్. ఐ మేక్ ఇట్ as WD. సో వర్క్ డే అప్డేట్ అయింది. సో డేటా కూడా లోడ్ అయింది. అవునా? ఇక్కడ చూసా అంటే ఫస్ట్ ఇది లోడ్ అయింది వీటి కన్నా ముందు, ఎందుకు ఇది ఆన్ ఇట్లో ఉంది, అందుకే వీటి కన్నా ముందు ఇది లోడ్ అయింది. ఓకే, సో అలాగా ఈ ఆన్ బిఫోర్ ఆన్ ఆఫ్టర్ రెండరింగ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది, ఏది ఫస్ట్ లోడ్ అవ్వాలి ఏది తర్వాత లోడ్ అవ్వాలి. సో ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఎక్కువ సిస్టమ్స్ యాడ్ చేసి నీకు కనిపిస్తుంది. ముందు ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ నెగ్లిజిబుల్, రెండు ఆల్మోస్ట్ సేమ్ టైం ఎగ్జిక్యూట్ అయినట్టు కనిపిస్తున్నాయి. when we added multiple systems, then we are able to see the difference. Task path success factors for the on off rendering lag. Success factors. So మన ID ఇది ID, so ID has to be correct. Success factors model SFC అని తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఏం మ్యాప్ చేస్తున్నాం అంటే ఈ కేసులో ఐ విల్ యూజ్ అగైన్ ప్రొడక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. ప్రొడక్ట్స్ వాడతాను. సో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఐ విల్ యూజ్ use D results again currency code. Okay, so you FC SFC దగ్గర వచ్చాం. సో in this case it will be SFC మళ్ళీ D results మనం 22 వల్ల 24 వాడతాను ఈసారి. సో రిజల్ట్స్ ఇదే పాత్ ఉంటుంది, బికాస్ this is how the path now we are using.
డి రిజల్ట్స్ కరెన్సీ కోడ్. సో ఇది ఏ రో అనేది మనం స్పెసిఫై చేస్తాం కదా. సో ఇది ఫస్ట్ రో అయితే మీకు డిఫాల్ట్ గా ఫస్ట్ రో మ్యాప్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ రో ఇది రో 1 2 3 4 ఎక్సెట్రా ఏ రో అనేది డి రిజల్ట్స్ తర్వాత రోని స్పెసిఫై చేయడం కోసం డి రిజల్ట్స్ తర్వాత రోని స్పెసిఫై చేస్తాం. ఇది రో ఏ రో మ్యాప్ చేయాలనేది 1 2 3 4 5 6 సో 26 ఐటమ్స్ ఉన్నాయి. సో యూఆర్ మ్యాపింగ్ 24th రో. సో ఇట్ షుడ్ బి ఫ్రమ్ బాటమ్. సో బాటమ్ నుంచి ఇట్ షుడ్ బి లాస్ట్. సో ఆల్ ఐటమ్స్ 205 బట్ సో 24th ఐటమ్ మ్యాప్ అవుతుంది, రైట్? సో అది ఆ విధంగా మనం విజువలైజ్ చేసుకోవాలి అక్కడ స్ట్రక్చర్ని. FCD results dimension height 24. సో ఫైనల్లీ మన ఓవరాల్ అప్లికేషన్కి కావాల్సిన డేటా రావాలి. ఐ థింక్ సక్సెస్ టైటిల్ ఎడిట్ చేయలేదు. కరెక్ట్ టైటిల్. ఓకే, డేటా అంతా యాడ్ చేస్తే మన స్పేస్ కూడా యూటిలైజేషన్ సరిపోయిందా? సో ఇంకా కావాలంటే ఇక్కడ ఇంకో టైల్ యాడ్ చేయొచ్చు. సో 5x5 లేఅవుట్ కూడా యూస్ చేయొచ్చు కావాలంటే మనం స్పేస్ స్పెసిఫిక్గా యూస్ చేయడానికి. సో ఇంకో 2 సిస్టమ్స్ కావాలంటే అకామిడేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఓవరాల్ గా పేజ్ ఇప్పుడు మనకి కావాల్సిన ఫుల్లీ ఫంక్షనల్ లా కనిపిస్తుందా లేదా ఇప్పుడు? సో దీనికి ఏంటంటే మనము ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ప్రాజెక్ట్ కి బేస్ రెడీ అయింది. సో ప్రోటోటైప్ కి రియల్ టైం డేటా వచ్చింది. దీన్ని ఇప్పుడు కాస్మెటిక్ గా దీన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేశాక అప్పుడు మనము రిపోర్ట్ సెక్షన్ లో కొన్ని చార్ట్స్ యాడ్ చేయడం, అనలిటిక్స్ సెక్షన్ లో కొన్ని అనలిటికల్ టేబుల్స్ యాడ్ చేయడం, అటాచ్మెంట్ సెక్షన్ లో కొన్ని ఎడిషనల్ సమ్ టైమ్ లైన్ లాగా యాడ్ చేయడం. సో ఇలా వేరియస్ ఫీచర్స్ ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇవి ఫర్దర్ గా మనం ఇప్పుడు సిఎస్ఎస్ ఆ ముందు రోజు ఎక్స్ప్లెయిన్ చేసాను చూడు. సో ఆ సిఎస్ఎస్ ఫైల్ ని యాస్టిస్ గా దీన్ని కాపీ చేస్తే దీనికి యాస్టిస్ గా నువ్వు మన లుక్ ఏదైతే ఉన్నదో నువ్వు ఏదైనా తీసుకో, నువ్వు నీ ఇష్టం. సో ఈ ఎగ్జాంపుల్ లో మనం కాలిన్స్ ఏరోస్పేస్ తీసుకున్నాము, లేదా నీకు నచ్చిన రిలయన్స్ అయితే రిలయన్స్ అలా ఎనీ కంపెనీ తీసుకొని ఆ కలర్స్ ని పిక్ చేసుకుని ఆ దానికి సిఎస్ఎస్ యాడ్ చేసి ఇవన్నీ కూడా సిఎస్ఎస్ తోటి దీని లుక్ ఫస్ట్ రెడీ చేయాలి. ఇది రెడీ చేశాక అప్పుడు మనం ఫర్దర్ రిపోర్ట్స్ ఎక్సెట్రా అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయి. సో ఫర్దర్ ఫంక్షనాలిటీ మనం బిల్డ్ చేద్దాం. సో దీనికి ఏంటంటే జస్ట్ మనం ఆ లాస్ట్ లో డే 1 లో చూసిన సిఎస్ఎస్ ని దీన్ని తీసుకొచ్చి యాడ్ చేస్తే సరిపోతుంది. నేను జస్ట్ డైరెక్ట్ గా యాడ్ చేస్తాను. సో దట్ దీనికి సిఎస్ఎస్ లుక్ కూడా వచ్చేస్తుంది. వన్స్ ఇది రెడీ అయిన తర్వాత ఫర్దర్ ఫంక్షనాలిటీస్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. రేపు క్లాస్ లో మనం రిపోర్ట్స్ యాడ్ చేద్దాం. సో సిఎస్ఎస్ ని నువ్వు యాడ్ చేసి నాకు ఒకసారి ట్రై చేయి. ఇన్కేస్ స్ట్రక్ అయితే చెప్పి ఇక్కడ వరకు. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మనం బేసిక్ గా మనం క్లియర్ గా చూడాల్సింది బైండింగ్స్, ఫార్మాటర్స్ ఎలా యూస్ చేస్తాము, లాజిక్స్ రాసామని. సో స్టాండర్డ్ స్నిప్పెట్స్ ని యూస్ చేసి మనం ఇలా రీక్రియేట్ చేయొచ్చు, రైట్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? క్లియరా? క్లియర్ అన్న ఇక్కడ అంతే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం అనుకున్న డిజైన్ ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ డిజైన్ ఇలా ఈ డిజైన్ అనుకున్నదాన్ని ఇలా రెడీ చేస్తాం. నువ్వు అనుకున్న డిజైన్ ఇప్పుడు ఉన్న చూడు, ఈరోజు చెప్పాను చూడు. సో దాన్ని నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలంటే కన్స్ట్రక్ట్ చేయగలగాలి. ఓకే, అల్టిమేట్ గా ఆబ్జెక్ట్ ఒకటే. సో నువ్వు ఏదైనా సర్వీస్ తీసుకో. సో నీ దానికి రెలవెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉన్న డేటా ఇక్కడ నాకు నెంబర్స్ కావాలి, ఈ సర్వీస్ లో నెంబర్స్ ఎక్కువ ఉన్నాయని తీసుకున్నాను. ఓకే, సో ఎగ్జిస్టింగ్ ఉన్న సర్వీస్ లో ఏ సర్వీస్ ఈ అప్లికేషన్ గైడ్ లోని కొన్ని సర్వీసెస్ 6-7 సర్వీసెస్ ఇచ్చాను కదా. ఆ సర్వీస్ లో నువ్వు తీసుకున్న థీమ్ కి ఏది రిలవెంట్ గా ఉంటుందో చూడు. అంటే కరెన్సీ ఉండాలి నీ కేసులోని, కొన్ని టెక్స్ట్ పేమెంట్ ఎక్సెట్రా ఉండాలి కనుక అలాంటి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న సర్వీస్ ఒకసారి 2-3 ఎక్స్ప్లోర్ చేసి చూడు. చూసి ఇది ఇందులో ఏదైనా సర్వీస్ తీసుకొని దానికి బైండ్ చేయడానికి ట్రై చేయి. ఓకే, సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేస్తే మనం రేపు ఫర్దర్ గా అడ్వాన్స్డ్ గా చార్ట్స్ ఎలా యాడ్ చేయాలనేది వాటికి టాపిక్స్ కలుద్దాం, రైట్? ఓకే ఓకే మహేష్, రేపు కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.